వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవణ్ సోషియాలజీ క్లాసెస్. మనం ప్రీవియస్ వీడియోలో ఓవరాల్గా సిలబస్ ఏముందో చూసాం కదా. సో ఈ వీడియోలో ఫస్ట్ యూనిట్కి సంబంధించిన అంశాలు డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ యూనిట్ ఉంది కదా, ఫస్ట్ యూనిట్ వీడియోస్ మొత్తం ఇందులో అసలు సామాజిక నిర్మితిలో, భారతీయ సామాజిక నిర్మితిలో ఏం కంటెంట్స్ ఇచ్చాడు, అందులో సబ్ కంటెంట్స్ ఏముంటాయి, సబ్ టాపిక్స్ ఏముంటాయి. మనకు సిలబస్లో సింపుల్గా ఇలా ఇచ్చాడు, భారతీయ సామాజిక నిర్మితి అని ఇచ్చాడు అంతే. మరి దాని నుంచి ఎన్ని డైమెన్షన్స్లో క్వశ్చన్ అడుగుతారు, ఎన్ని సబ్ టాపిక్స్ కవర్ చేయాలి, ఇంత పెద్ద బ్రాడ్ ఏరియాలో ఎట్లాంటి ఏరియాస్ చదవాలి, అందులో క్వాలిటేటివ్ ఇన్ఫర్మేషన్ ఏముంది, క్వాంటిటేటివ్ ఇన్ఫర్మేషన్ ఏముంది, అందులో సబ్ టాపిక్స్ ఏమున్నాయి, ఈ విషయాలన్నీ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాము. మీకు ఈ వీడియో ద్వారా, ఈ వీడియో యొక్క పర్పస్ ఏంటంటే ఫస్ట్ యూనిట్కి సంబంధించినటువంటి సిలబస్ అనాలిసిస్. ఇంతకుముందు ఓవరాల్గా చెప్పాను కదా, ఇప్పుడు ఫస్ట్ యూనిట్ సిలబస్ అనాలిసిస్, క్వశ్చన్ ప్యాటర్న్ అండ్ లేటెస్ట్ ఇష్యూస్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో మనకి ఓవరాల్గా ఫస్ట్ యూనిట్లో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 టాపిక్స్ ఉన్నాయి. సో మనం 1 by 1 డిస్కస్ చేద్దాము. సో యాక్చువల్గా ఈ 2 టాపిక్స్ మనకు సిలబస్లో ఇవ్వలేదు. ఈ 2 మీకు మనం సమాజ శాస్త్రాన్ని చదవబోతున్నాం కాబట్టి సమాజం అంటే ఏంటి, సమాజ శాస్త్రం అంటే ఏంటి, సామాజిక నిర్మితి అంటే ఏంటి, సమాజం యొక్క లక్షణాలు ఏంటి, సమాజం యొక్క ప్రకార్యాలు ఏంటి అనేటువంటి అంశాలని నేను బుక్లో మెన్షన్ చేశాను. కాబట్టి సో ఇక్కడ కూడా మీకు జనరల్గా ఉండాలి. సమాజ శాస్త్రంలోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి సమాజ శాస్త్రం అనే పదాన్ని ఎవరు వాడారు, అగస్ట్ కామ్టే. సామాజిక నిర్మితి అనే పదాన్ని ఎవరు వాడారు, మొట్టమొదటిసారిగా సామాజిక నిర్మితి అనే పదాన్ని హెర్బర్ట్ స్పెన్సర్ అనే సైంటిస్ట్ వాడాడు. అదే ఎమిలీ డర్క్హెమ్ అదే సామాజిక నిర్మితిని ఏమని పిలిచాడంటే సోషల్ ఫిజియాలజీ అని పిలిచాడు. సో ఇలా బేసిక్ కాన్సెప్ట్స్ గురించి నేను మీకు ఇక్కడ దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే యాక్చువల్గా మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది భారతీయ సమాజం యొక్క విశిష్ట లక్షణాలు. సో దీని నుంచి మనకి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. భారతీయ సమాజం యొక్క విశిష్ట లక్షణాలు ఇంగ్లీష్లో ఏమంటాం మనం, సైలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అంటాం. అంటే దాని అర్థం ఏంటంటే ప్రపంచంలో అన్ని సమాజాల్లో కంటే ఇక్కడ భిన్నంగా ఉన్నటువంటి లక్షణాలు ఏంటి. భారతీయ సమాజమైనా ఏ సమాజమైనా మనుషులు ఉంటారు, మానవ సంబంధాలు ఉంటాయి, పండుగలు ఉంటాయి, ఉత్సవాలు ఉంటాయి, సామాజిక సంస్థలు ఉంటాయి, పరస్పర సంబంధాలు ఉంటాయి, సామాజిక వ్యవస్థలు ఉంటాయి, రాజకీయ వ్యవస్థ ఉంటుంది, ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. ప్రతి సమాజానికి ఒక పేరు ఉంటుంది, ప్రతి సమాజం మార్పునకు లోనవుతూ ఉంటుంది, ఆధునీకరణకు లోనవుతుంది, నగరీకరణకు లోనవుతుంది, పట్టణీకరణకు లోనవుతుంది, గ్లోబలైజేషన్, ఇవన్నీ ప్రతి సమాజంలో సాధారణంగా కనిపించేటువంటి ఫినామినన్స్. బట్ ఇండియన్ సొసైటీలో అవన్నీ ఉన్నాయి, వాటితో పాటు కొన్ని అదనపు లక్షణాలు లేదా ఆ లక్షణాల్లోనే ప్రత్యేకత కొద్ది వరకు. ప్రపంచవ్యాప్తంగా లింగపరమైన వివక్షత ఉంది, పితృస్వామ్య వ్యవస్థ ఉంది. కానీ భారతదేశంలో పితృస్వామ్య వ్యవస్థ చాలా కఠినంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా సామాజిక స్థరీకరణ ఉంది. ఏది వర్ణపరమైన సామాజిక స్థరీకరణ, దాన్ని అపార్థిడ్ అంటాం. ఆదాయపరమైన సామాజిక స్థరీకరణ ఉంది, ఎస్టేట్ పరమైన సామాజిక స్థరీకరణ ఉంది, లింగపరమైన సామాజిక స్థరీకరణ ఉంది. ఇక్కడ భారతదేశంలో మాత్రం ప్రధాన సామాజిక స్థరీకరణ రూపం ఏంటి, కులం. అంటే సామాజిక స్థరీకరణ అంటే కొద్ది మందిని ఉన్నత వర్గంగాను, మరికొద్ది మందిని నిమ్న వర్గంగాను ట్రీట్ చేసేటువంటి భావన. ఒక కులంలో పుడితే ఉన్నత వర్గం అని, ఒక కులంలో పుడితే తక్కువ హోదాని, మరొక కులంలో పుడితే ఎక్కువ హోదాని ఇస్తున్నాం కదా. సో దాన్నే మనుషుల్ని నిట్ట నిలువుగా విభజించడాన్ని. సో ప్రపంచంలో చూస్తే రంగును బట్టి విభజిస్తారు, ఆదాయాన్ని బట్టి విభజిస్తారు, లింగం బట్టి విభజిస్తారు, ఎక్కువ తక్కువ అని. బట్ మన భారతదేశంలో కులాన్ని బట్టి విభజిస్తారు. ఈ కులం అనేటువంటి రూపం ప్రపంచంలో ఎక్కలేదు. సో ఇలా భారతీయ సమాజంలో ఆచరింపబడుతున్న సామాజిక సంస్థల యొక్క ప్రత్యేకతలు మనకు ఇందులో చదవాలి. సో ఇందులో భాగంగా భిన్నత్వం అంటే ఏంటి, భిన్నత్వంలో ఏకత్వం అంటే ఏంటి, అసలు ఏకత్వం అంటే ఏంటి, కులరూప సామాజిక స్థరీకరణ ఏ రూపంలో ఉంది, గ్రామీణ సామాజిక నిర్మాణం అనేది భారతీయ సమాజానికి ప్రత్యేకత. గ్రామీణ సామాజిక నిర్మాణం అంటే భారతదేశం ఇంత అభివృద్ధి చెందినప్పటికీ కూడా సుమారు 70% ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. సో మన ఎకానమీ అంతా థర్డ్ సెక్టార్ మీద డిపెండ్ అయి ఉన్నప్పటికీ, సేవా రంగం మీద డిపెండ్ అయి ఉన్నప్పటికీ కూడా భారతదేశంలో ఎక్కువ మందికి ఉపాధినిచ్చే రంగం ఏంటంటే వ్యవసాయ రంగం. సో దాంతోపాటు భారతదేశంలో ఎక్కువ శాతం భౌగోళికంగా కూడా, అంటే ప్రపంచంలోనే అత్యధికంగా వ్యవసాయ రంగంకి అనుకూలమైనటువంటి భూమి ఉన్నటువంటి ప్రదేశం భారతదేశం.
సో కాబట్టి భారతదేశం అంతా కూడా వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి సంస్కృతి జీవన విధానాలతో ముందు కొనసాగుతుంది. కాబట్టి భారతదేశంలో ఎన్ని మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నప్పటికీ, ఎంత నగరీకరణ ఉన్నప్పటికీ కూడా భారతీయ సమాజం ప్రిడామినెంట్గా దేనితోటి గ్రామీణ సామాజిక నిర్మాణంతో కూడుకుని ఉంది. మరి గ్రామీణ సామాజిక నిర్మాణం అంటే ఏంటి? ఒక రోజుకి 2400 పైగా కిలోల ఎనర్జీని వినియోగించడం, 1 కిలోమీటర్కి 300 కంటే తక్కువ జనసాంద్రత ఉండడం, ప్రజల మధ్య పరస్పర సంబంధాలు ఉండడం, వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ రంగాల మీద అధికంగా ఆధారపడము, కులపరమైనటువంటి వృత్తులు ఉండడం, కులపరమైనటువంటి ఆచారాలు ఉండడం, కఠినమైన సాంప్రదాయాలు పాటించడం, బాల్య వివాహాలు జరగడం, మద్యపానం అధికంగా ఉండడం, ఇట్లాంటి లక్షణాలు ఉన్నటువంటి సమాజాన్ని మనం గ్రామీణ సమాజం అంటాం. సో ఇలా భారతీయ గ్రామీణ సామాజిక నిర్మాణం ఏముంది, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఏముంది, అసలు దేన్ని ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంటాం? ఒకే ఇంటి పైకప్పు కింద ఒకటే కిచెన్ కలిగి ఉండి, ఒకటే కర్త అంటే కుటుంబంలో ఒకే పెద్ద మనిషి ఉంటాడు. ఆ పెద్ద మనిషి అధికారంలో 3కు పైగా తరాలు నివసించి ఉంటే దాన్ని మనం ఉమ్మడి కుటుంబం అంటామని ఐరావతి కార్వే అనే సైంటిస్ట్ చెప్పారు. సో ఇప్పటికీ భారతదేశంలో ఇంత నగరీకరణ, ఇంత పట్టణీకరణ జరుగుతున్నప్పటికీ నూతన స్థానిక కుటుంబాలు అంటే కొత్త ప్రదేశంలోకి వెళ్ళి కుటుంబాన్ని స్థాపించడం ఉన్నప్పటికీ, ఉమ్మడి కుటుంబం విచ్ఛిన్నమైపోయి అనుకుటుంబాలు, ఏక కుటుంబాలు ఏర్పడుతున్నప్పటికీ కూడా సాంప్రదాయ ఉమ్మడి కుటుంబాలు నిర్మాణాత్మకంగా కాకపోయినా ప్రకార్యాత్మకంగా కొనసాగుతున్నాయి. అంటే దాని అర్థం వాళ్ళందరూ ఒకటే ఇంట్లో నివసించలేకపోవచ్చు, కానీ వేరే ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా నిర్ణయాలు ఉమ్మడిగా తీసుకుంటున్నారు, పండుగలు ఉత్సవాలు ఉమ్మడిగా జరుపుకుంటున్నారు. సంక్రాంతి వచ్చిందంటే హైదరాబాద్ మొత్తం కాలైపోతుంది, దసరా వచ్చిందంటే హైదరాబాద్ మొత్తం కాలైపోతుంది. దాని అర్థం ఏంటి అంటే వాళ్ళు ఒక దగ్గర నివసించుటలేరు, ఒక దగ్గర నివాసం కలిగి ఉండలేరు కావచ్చు, కానీ ప్రతి విషయంలో కూడా ఉమ్మడి నిర్ణయాలు తీసుకుంటున్నారు. సో ఇలాంటి మార్పులు భారతీయ సమాజంలో అసలు ఎన్ని రకాల కుటుంబాలు ఉన్నాయి? ఐసీ దేశ్ అనే సైంటిస్ట్ చెప్తారు 5 రకాల కుటుంబాలు ఉన్నాయని చెప్తాడు. చాలామంది ఏమనుకుంటారు, ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి లేకపోతే ఏక కుటుంబాలు ఉన్నాయని చెప్పుకుంటారు. ఏక కుటుంబాలు, అనుకుటుంబం, చిన్న కుటుంబం ఏ పేరైనా పర్లేదు. కానీ ఐసీ దేశ్ అనే సైంటిస్ట్ 5 రకాల కుటుంబాలు భారతదేశంలో ఉన్నాయని చెప్తాడు. అసలు కుటుంబం అంటే ఏంటి, కుటుంబానికి ఉన్న మీనింగ్ ఏంటి, కుటుంబం యొక్క లక్షణాలు ఏంటి, భారతదేశంలో కుటుంబం ఎన్ని రూపాల్లో ఉంది, ఐసీ దేశ ప్రకారం కుటుంబం ఎన్ని రూపాల్లో ఉంది, కుటుంబ వ్యవస్థ ఎలాంటి మార్పులకు లోనవుతుంది. ఇంతకుముందు కుటుంబ వ్యవహారాల్లో మత పెద్దలు, కుల పెద్దలు మాత్రమే జోక్యం చేసుకునేవారు. ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ అంటే కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళాల్సి వస్తుంది. ఆస్తి హక్కులు, వారసత్వ విషయంలో లింగపరమైన తేడాలు మారినాయి. స్త్రీల యొక్క విద్య మారడం, స్త్రీలు కూడా ఉద్యోగాలు చేయడం, ఇట్లాంటి కారణాల వల్ల కుటుంబ నిర్మాణంలో మార్పు వచ్చింది, కుటుంబ ప్రకార్యాల్లో మార్పు వచ్చింది. అసలు సాంప్రదాయ ఉమ్మడి కుటుంబం వల్ల లాభాలు ఉన్నాయా, ఏక కుటుంబం వల్ల లాభాలు ఉన్నాయా, చిన్న కుటుంబం వల్ల లాభాలు ఉన్నాయా, ఏది బెటరు? సాంప్రదాయ ఉమ్మడి కుటుంబాన్ని ఫాలో కావాలా, ఉమ్మడి కుటుంబాన్ని ఫాలో కావాలి, చిన్న కుటుంబాన్ని ఫాలో కావాలా? దాని మెరిట్స్ దానికి ఉన్నాయి, దీని మెరిట్స్ దీనికి ఉన్నాయి. సో ఇవన్నీ తెలుసుకోవాలి, ఇంటిగ్రేటెడ్గా చదవాలి, కుటుంబ వ్యవస్థ గురించి మొత్తం డీటెయిల్గా చదవాలి. అలాగే జజ్మానీ వ్యవస్థ అనేది కూడా భారతదేశంలో మాత్రమే కనపడే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ. జజమాని వ్యవస్థ అంటే వివిధ కులాల మధ్య ఉన్నటువంటి సేవల పరమైన వినిమయాన్నే మనం జజమాని వ్యవస్థ అంటాం. ఇలాంటి సేవల పరమైన వినిమయం ప్రపంచంలో ఎక్కడా కనపడదు. ప్రపంచంలో శ్రమ విభజన ఉంది, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పని చేస్తారు, వాళ్ళు చేసిన పనికి డబ్బులు ఇచ్చి మనం కొనుక్కుంటాం, ప్రపంచం అంతా అది కనపడుతుంది. కానీ భారతదేశంలో కుల ప్రాతిపదికన శ్రమ విభజన. నువ్వు కుండలు చేయాలి, నువ్వు వడ్రంగి పని చేయాలా, నువ్వు ఇంకో కంసాలు పని చేయాలా, నేను ధాన్యం పండిస్తా, మీరు నాకు సహకరించాలి, నేను మీకు ధాన్యం ఇస్తా. సో ఇలా కులాల మధ్యలో శ్రమపరమైనటువంటి విభజన వల్ల డబ్బులతో అవసరం లేని వస్తు సేవల మార్పిడితో కూడినటువంటి స్వయం స్వావలంబత్వంతో కూడినటువంటి అలాగే బార్టర్ మెథడ్ను పోలినటువంటి ఆర్థిక వ్యవస్థను కలిగినటువంటి గ్రామీణ వ్యవస్థనే మనం జజమాని వ్యవస్థ అంటాం. ఈ జజమాని వ్యవస్థ భారతదేశంలో మాత్రమే కనపడుతుంది. అఫ్కోర్స్ ఇప్పుడు జజమాని వ్యవస్థ బలహీనమైపోతుంది. అందులో భాగంగా జజమాని వ్యవస్థ అంటే ఏంటి, జజమాని వ్యవస్థ లక్షణాలు ఏంటి, జజమాని వ్యవస్థ ఎందుకు బలహీనమైపోతుంది, నగరీకరణ ఆధునీకరణ ప్రభావం జజమాని వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపెట్టింది, అలాంటి అంశాలన్నీ ఇక్కడ చూడాలి. సో దాంతోపాటు భారతదేశంలో రకరకాల మైనారిటీలు ఉన్నప్పటికీ రకరకాల హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, క్రిస్టియన్లు, ముస్లింలు వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా భారతదేశంలో అధిక శాతం ప్రజలు హిందూ సామాజిక నిర్మాణాన్ని ఫాలో అవుతారు. హిందూ సామాజిక నిర్మాణం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాల కంటే ప్రత్యేకమైనది. చతుర్విధ పురుషార్థాలే కావచ్చు, గృహస్థాశ్రమాలే కావచ్చు, చతుర్విధ కర్మలే కావచ్చు, త్రిగుణాలే కావచ్చు, కర్మ సిద్ధాంతమే కావచ్చు, భగవద్గీత కావచ్చు, వేదాంతాలు కావచ్చు, తర్వాత గృహకర్మలు కావచ్చు, చాలా ఇంపార్టెంట్ ఏరియాస్. అంటే వేదాలు, ఉపవేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, ఇలా జరిగిందని చెప్పేటువంటి ఇతిహాసాలు. సో ఇంపార్టెంట్ అసలు హిందూ ఫిలాసఫీ అనేది, హిందూ జీవన విధానం అనేది మిగతా మతాల కంటే ఎందుకు భిన్నంగా ఉంది, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ హిందూ మతాన్ని ఎందుకు స్టడీ చేస్తూ ఉన్నారు. సో ఆ కోణంలో అంటే భారతదేశానికి ప్రత్యేకత రావడానికి హిందూ మతంలో ఉండేటువంటి వైవిధ్యం, హిందూ మతంలో ఉండేటువంటి ప్రత్యేకత కూడా ఒక కారణం. సో ఆ కోణంలో అధ్యయనం చేయాలి. ముఖ్యంగా భిన్నత్వం నుంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.
భిన్నత్వం అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్య ఉన్న తేడాలు కాదు, ఒక సమూహానికి మరొక సమూహానికి కనిపించేటువంటి తేడాలు. ఒక వ్యక్తి మరొక వ్యక్తికి తేడాలు ఖచ్చితంగా ఉంటాయి, రంగులో, ఎత్తులో, విద్యలో, నైపుణ్యంలో తేడాలు ఉంటాయి. ఇక్కడ విషయం ఏంటంటే ఒక సమూహానికి మరొక సమూహానికి. సో భారతదేశంలో ఉండే ప్రజలందరూ కూడా మతపరంగా, భాషాపరంగా, ఆహార అలవాట్ల పరంగా, సంస్కృతుల పరంగా, భౌగోళిక పరంగా, నివాసం పరంగా, వృత్తుల పరంగా, కులం పరంగా, పండుగల పరంగా రకరకాల ఆచారాలను పాటిస్తున్నారు. కాబట్టి భిన్నత్వం అనేది భారతదేశంలో భౌగోళికంగా కనిపిస్తుంది. హిమాలయాలు ఉన్నాయి, పీఠభూములు ఉన్నాయి, మైదానాలు ఉన్నాయి, తీర ప్రాంతాలు ఉన్నాయి, గడ్డి మైదానాలు ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఎడారిలో ఉండేటువంటి జీవన విధానం ఒక రకంగా ఉంటుంది, తీర ప్రాంతాల్లో ఉండే జీవన విధానం ఒక రకంగా ఉంటుంది, హిమాలయాల్లో ఉండే జీవన విధానం ఒక రకంగా ఉంటుంది. అందుకనే భిన్నత్వం వచ్చింది. సో భారతదేశంలో మనకు భారతదేశాన్ని మతాల ప్రయోగశాల అంటారు. భారతదేశంలో భారతదేశం గడ్డ మీద పుట్టిన మతాలు ప్రపంచంలో ఎక్కడ పుట్టలేదు. అందుకని ఇండియాని ల్యాబ్ ఆఫ్ రిలీజియన్స్ అంటారు. ఇప్పుడు మనకు 2011 జనాభా లెక్కల ప్రకారం హిందువులు 79.8% మంది హిందువులు ఉన్నారు. 14.23% మంది మన మొత్తం జనాభాలో 14.23%, 14.23 14.23% ఎవరున్నారు? ముస్లిమ్స్ ఉన్నారు. 79.8% ఎవరున్నారు? హిందువులు ఉన్నారు. అలాగే క్రిస్టియన్స్ 2.3% ఉన్నారు. అలాగే సిక్కులు 1.7% ఉన్నారు. ఇంత పరమైనటువంటి మతపరమైన వైవిధ్యం ప్రపంచంలో ఎక్కడ లేదు. అలాగే ఎన్సైక్లోపీడియా ఆఫ్ సోషల్ సైన్సెస్ ప్రకారం భారతదేశంలో 5 రకాల భాషా కుటుంబాలు వినియోగించబడుతున్నాయి. 5 రకాల భాషా కుటుంబాలు. మన కాన్స్టిట్యూషన్లో చూసుకున్నప్పుడు 8వ షెడ్యూల్ ప్రకారం చూస్తే 22 రకాల భాషలు రాజ్యాంగమే గుర్తించింది. 22 రకాల భాషలు. 1971 జనాభా లెక్కల ప్రకారం మన దగ్గర 1652 డైలెక్ట్స్ మాట్లాడుతున్నారు. మాండలికాలు అంటారు. 1652 మాండలికాలు అంటే లిపి లేనటువంటివి. ఇప్పుడు ఎరకలి భాష, గోండు భాష ఇట్లాంటివి అనమాట. సో ఇంతటి భాషాపరమైన వైవిధ్యం ప్రపంచంలో ఎక్కడ లేదు. సో దాంతోపాటుగా ఆవాసపరమైన వైవిధ్యం. కొంతమంది ఎక్కువ శాతం మంది గ్రామాల్లో నివసిస్తున్నారు. అంటే గ్రామాలు ఉన్నాయి భారతదేశంలో, పట్టణాలు ఉన్నాయి, మెట్రోపాలిటన్ సిటీలు ఉన్నాయి. కొంతమంది స్థిర నివాసం లేకుండా నొమాడిక్ జీవనాన్ని. సో ఇలా భారతదేశంలో ఉన్నటువంటి భిన్నత్వాన్ని క్వాంటిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, క్వాలిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మరీ ముఖ్యంగా భారతదేశంలోని మన జాతుల ప్రదర్శనశాల అంటారు భారతదేశాన్ని. ఎందుకు జాతుల ప్రదర్శనశాల అంటారంటే భారతదేశానికి ఫస్ట్ వచ్చింది ఎవరంటే చాలామంది ఆన్సర్ ఏం చెప్తారంటే ద్రవిడులు అని చెప్తారు. కానీ తప్పది, శుద్ధ తప్పు. భారతదేశంలో నాగరికతను ఏర్పాటు చేసింది ద్రవిడులు, నేను ఒప్పుకుంటా. కానీ భారతదేశపు గడ్డ మీద నివసించిన మొట్టమొదటి మనుషులు ఎవరంటే నీగ్రిటోలు. వీళ్ళు కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం భారతదేశానికి వచ్చారు. ఆఫ్రికాలో పుట్టినటువంటి మనిషి, ఆఫ్రికాలో పరిణామం చెందినటువంటి మనిషి ఆఫ్రికా నుంచి నలుమూలలో వ్యాప్తి చెందాడు. అందులో భాగంగా భారతదేశానికి వచ్చినాడు. సో తర్వాత వీళ్ళ తర్వాత భారతదేశంలో నాగరికతను ప్రారంభించింది ద్రవిడియన్. భారతదేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటిది ఆర్యన్లు. భారతదేశానికి చివరగా వచ్చింది మంగోలాయిడ్స్. ఈ మంగోలాయిడ్స్ అంతా కూడా ఈశాన్య ప్రాంతాల్లో ఉంటారు. సో ఇట్లా జాతిపరమైన వైవిధ్యం ఏముంది. దీని మీద సైంటిస్టులు కూడా కొన్ని క్లాసిఫై చేశారు. బ్లూమెన్ బ్యాచ్ అనేట ఆయన ఏం చెప్పాడంటే 5 రకాలు ఉంటారని చెప్పిండు భారతదేశంలో జాతులు. బ్లూమెన్ బ్యాచ్ 5 రకాలని చెప్పిండు. గుహ ఎన్ని రకాలని చెప్పినాడు? 6 రకాలని చెప్పినాడు గుహ అనేట. రిస్లే 7 రకాలని చెప్పినాడు, హెర్బర్ట్ రిస్లే. సో ఇలా మనకి అంటే జాతిపరమైన వైవిధ్యం ఎంతుంది, ఎవరెవరు ఏం చెప్పారు ఈ కోణంలో. మతపరమైన వైవిధ్యం ఎంతుంది, ఆవాసపరమైన వైవిధ్యం ఎంతుంది, భౌగోళికపరమైన వైవిధ్యం ఎంతుంది, కులపరమైన వైవిధ్యం. కులాలు ఉన్నాయి, ఉపకులాలు ఉన్నాయి, ప్రాబల్య కులాలు ఉన్నాయి, ఆశ్రిత కులాలు ఉన్నాయి, సంచార జాతులు ఉన్నాయి, ఉపసంచార జాతులు ఉన్నాయి, స్థిర నివాస జాతులు ఉన్నాయి, గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారు ఉన్నారు, కొండ ప్రాంతాల్లో ఒంటరిగా నివసించే గిరిజనులు ఉన్నారు. 705 రకాల గిరిజనులు ప్రపంచంలో ఏ దేశంలో లేరు. 705 రకాల గిరిజనులు ఉన్నారు భారతదేశంలో. తెలంగాణలో 32 రకాల గిరిజనులు ఉన్నారు తెలుసా. ఈ 705 రకాల గిరిజనులు 75 రకాల గిరిజనులు అంతరించడానికి సిద్ధంగా ఉన్నారు. మన తెలంగాణలో ఉన్నటువంటి 32 రకాల గిరిజనులు 4 రకాల గిరిజనులు అంతరించడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇంతటి వైవిధ్యం కులపరమైన, మతపరమైన, ప్రాంతీయపరమైన, భాషాపరమైన, ఆహారపరమైన భారతదేశంలో 5 రకాల సాంస్కృతిక వైవిధ్యాలు కనపడతాయి సామూహికంగా. ఉత్తర భారతదేశ సంస్కృతి వేరు, దక్షిణ భారతదేశ సంస్కృతి వేరు, తూర్పు భారతదేశ సంస్కృతి వేరు, తూర్పు భారతదేశ సంస్కృతి వేరు, పడమర భారతదేశ సంస్కృతి వేరు, అండ్ గిరిజన సంస్కృతి వేరు. ఇలా 5 రకాల సంస్కృతులు భారతదేశం.
సో ఈ అంశాలన్నీ మీరు చదవాలా. ఈ అంశాలన్నీ బుక్లో నేను క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, లేటెస్ట్ యాడ్ చేసుకొని మరి. సో కాబట్టి ఈ టాపిక్లో, ఈ యూనిట్లో భిన్నత్వం, భారతీయ సమాజం యొక్క విశిష్ట లక్షణాలు చాలా ఇంపార్టెంట్ టాపిక్. భారతీయ సమాజం యొక్క విశిష్ట లక్షణాలు. సో దీని తర్వాత మనకు నెక్స్ట్ ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే సో గిరిజనులు, మైనారిటీ వర్గాలు కూడా మన భారతదేశం యొక్క ప్రత్యేక లక్షణం. సో దాంతోపాటు పితృస్వామ్య సమాజం ప్రపంచమంతా ఉన్నప్పటికీ కూడా భారతదేశంలో చాలా హార్డ్ కోర్గా పితృస్వామ్యాన్ని ఫాలో అవుతాం కాబట్టి వంశానుక్రమం కావచ్చు, గోత్రం కావచ్చు, ఆస్తి హక్కులు కావచ్చు, కుటుంబంలో ప్రాధాన్యత కావచ్చు, విద్యా విషయమైన హక్కులు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా పితృస్వామ్యం అంటే మగవాళ్ళకి అధిక ప్రాధాన్యత ఇచ్చేటువంటి విలువల్ని పాటిస్తున్నాం కాబట్టి ఆ లక్షణాన్ని కూడా చదవాలి. సో మనకు ఉన్నటువంటి నెక్స్ట్ సెకండ్ టాపిక్ ఏంటంటే ఫస్ట్ యూనిట్లో కులం, కాస్ట్. కులం అనేటువంటి సంస్థ ప్రపంచంలో ఎక్కడ కనపడదు, భారతదేశంలో మాత్రమే కనపడుతుంది. కాస్ట్ అనేటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా పోర్చుగీస్ వాళ్ళు ఉపయోగించారు. కాస్ట్ అనేటువంటి ఆంగ్ల పదం కాస్టా మరియు కాస్టస్ అనే పదం నుంచి వచ్చింది అని పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్త కేట్కర్, హెచ్హెచ్ కేట్కర్. ఈయన హిస్టరీ ఆఫ్ ద కాస్ట్ ఇన్ ఇండియా అనే బుక్ రాస్తాడు. హిస్టరీ ఆఫ్ కాస్ట్ ఇన్ ఇండియా, భారతదేశంలో కులం యొక్క చరిత్ర అనే బుక్ రాస్తాడు. ఆయన వల్లనే ఈ విషయాలని తెలిసినాయి. సో ఇలాంటి ఫండమెంటల్ అంశాలతో పాటు అసలు కాస్ట్ అనే పదానికి అర్థం ఏంటి, కులం అనే పదానికి అర్థం ఏంటి, కులాన్ని జాతి అనేది ఒకటేనా, కులానికి జాతికి తేడా ఏంటి, కులానికి వర్ణానికి తేడా ఏంటి, కులం యొక్క లక్షణాలు ఏంటి. కులం యొక్క లక్షణాలను చదివేటప్పుడు క్రోబర్ చెప్పి ఏ లక్షణాలు చెప్పినాడు, కేట్కర్ ఏ లక్షణాలు చెప్పినాడు, మఖేవర్ అండ్ ఫేజ్ ఏ లక్షణాలు చెప్పినారు, ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్. వాళ్ళు చెప్పిన లక్షణాలతో పాటు ప్రజెంట్ ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, ప్రాబల్య కులం ఏంటి, ఆశ్రిత కులం అంటే ఏంటి, ఓకే ఎడమ చేతి కులాలు అంటే ఏంటి, కుడి చేతి కులాలు అంటే ఏంటి, వర్ణ వ్యవస్థకి కుల వ్యవస్థకి మధ్య తేడాలు ఏంటి, అసలు కుల వ్యవస్థ ఎలా పుట్టింది అనేటువంటి కోణంలో వృత్తి సిద్ధాంతం ఏం చెప్తుంది, జాతుల పరమైనటువంటి సిద్ధాంతం ఏం చెప్తుంది, భౌగోళిక సిద్ధాంతం ఏం చెప్తుంది, సాంస్కృతిక సమీకృత సిద్ధాంతం ఏం చెప్తుంది, మన సిద్ధాంతం ఏం చెప్తుంది, అలాగే పరిణామ సిద్ధాంతం ఏం చెప్తుంది, రాజకీయ సిద్ధాంతం లేదా బ్రాహ్మణికల్ సిద్ధాంతం ఏం చెప్తుంది, దైవ సిద్ధాంతం ఏం చెప్తుంది, ఆ సిద్ధాంతాన్ని చెప్పిన వాళ్ళు ఎవరు, ఆ సిద్ధాంతంలో ముఖ్య అంశం ఏంటి, ఆ సిద్ధాంతంలో లోపాలు ఏంటి, ఈ క్రమంలో వచ్చినటువంటి పుస్తకాలు ఏంటి, ఈ డైమెన్షన్లో కులాన్ని మొత్తం చదవాలి. కులం వల్ల సమాజంలో వచ్చినటువంటి లోపాలు, నష్టం ఏంది, కులం వల్ల సమాజానికి ఏమైనా మేలు జరిగిందా, కులం సమాజంలో లేకుంటే ఏమవుతుంది, ఉంటే ఏమవుతుంది, కులం మీద రాసిన ముఖ్యమైనటువంటి పుస్తకాలు ఏంటి, అందులో ముఖ్యంగా అంబేద్కర్ రాసినటువంటి అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ చాలా ఇంపార్టెంట్, దానికి అడిగేటువంటి ఉంటుంది. సో అందుకనే నేను చాలా క్లియర్గా మెన్షన్ చేశాను అనమాట పుస్తకంలో. అసలు కులం యొక్క ఫండమెంటల్స్, కులం యొక్క లక్షణాలు, కులం యొక్క ప్రకార్యాలు లేదా విధులు, అంటే కులం సమాజానికి ఏం మంచి చేస్తుంది, ఏ కార్యక్రమాలు నిర్వహిస్తుంది, అలాగే కులం యొక్క మైనస్, ఇదంటే ప్లస్, ఇది మైనస్. ఫర్ ఎగ్జాంపుల్ అంటరానితనం, శ్రమ విభజన, వెనుకబాటుతనం, ఇట్లాంటివన్నీ కులం చేసేటువంటి నెగిటివ్ కాన్సెప్ట్. పాజిటివ్ కాన్సెప్ట్ ఏంటి, శ్రమ విభజన ఇచ్చింది, ఒక వృత్తిని ఇచ్చింది. కుల వ్యవస్థ దృఢంగా ఉన్నప్పుడు వెనుకబాటుతనం ఉందేమో కానీ నిరుద్యోగం లేదు, ఎందుకంటే కుల వృత్తి నేర్చుకుంటే బతికేటోడు. ఒక ఊరికి కావాల్సినటువంటి అన్ని సేవలు అదే కులంలో లభించేవి. కానీ ఎట్ ద సేమ్ టైం కులం వల్ల అంటరానితనం వచ్చింది, కులం వల్ల భూస్వాములు బలపడ్డారు, సేవా కులాలు వెనుకబడ్డాయి. సేవా కులాలు అంటాం కదా, యజమాని వ్యవస్థలో సేవలు అందించేవారు. ఈ సేవా కులాలన్నీ వెనుకబడ్డాయి. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చాకలి, బంగలి ఇవన్నీ వెనుకబడ్డాయి. భూస్వాములు, రైతులు మాత్రమే బాగుపడ్డారు, బ్రాహ్మణ్స్ బాగుపడ్డారు. సో అంటరానితనం వచ్చింది. సో ఇట్లాంటివన్నీ కూడా కులం వల్ల వచ్చినటువంటి నెగిటివ్స్ అన్నీ కూడా స్టడీ చేయాలి. సో దాంతోపాటు కులం ఎలా ఆవిర్భవించింది, ఇది పోయినసారి అడిగాడు. హిందూయేతరులలో కుల వ్యవస్థ పోయినసారి సివిల్స్లో అడిగాడు. ముస్లింలో కుల వ్యవస్థ ఎలా ఉంది, క్రిస్టియానిటీలో కుల వ్యవస్థ ఎలా ఉంది, జైనిజం, బుద్ధిజం, సిక్కిజంలో క్యాస్ట్ సిస్టమ్ ఎలా ఉంది చూడాలి. అలాగే భారతదేశంలో భారతదేశంలో మాత్రమే కులం పుట్టింది, భారతదేశంలో మాత్రమే ఎందుకు కొనసాగుతుంది, అసలు కుల వ్యవస్థ బలపడుతుందా, బలహీనపడుతుందా, ఒకవేళ కుల వ్యవస్థలో మార్పులు వస్తే ఎలాంటి మార్పులు వస్తున్నాయి, కుల వ్యవస్థలో మార్పులు వస్తే ఎలాంటి మార్పులు వస్తున్నాయి, ఆ మార్పులకు దోహదపడినటువంటి అంశాలు ఏంటి, కులం మీద సామాజిక పరివర్తన ప్రభావం ఏంటి. ఇందులో భాగంగా ఎంఎన్ శ్రీనివాస్ ఫిలాసఫీ చదవాలా, ఆయన చెప్పినటువంటి సాంస్క్రిటైజేషను, మోడర్నైజేషన్ బాగా చదవాలి. సంస్కృతీకరణ, ఆధునీకరణ, ఈ అంశాలు కులం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపెట్టాయి. అలాగే కులం నందు ఉన్నటువంటి దృక్పథాలు, అంటే కొంతమంది సైంటిస్టులు కులాన్ని ఒక సాంస్కృతిక రూపంగా స్టడీ చేసిండ్రు, కొంతమంది కులాన్ని ఒక వృత్తుల మధ్య ఉన్నటువంటి సేవల వినిమయంగా స్టడీ చేశారు, కొంతమంది కులాన్ని సామాజిక సంస్థగా
స్టడీ చేసిళ్ళు. అలాగే మార్క్సిస్టువాదులు కులాన్ని ఒక సంఘర్షణాత్మక కోణంలో ఒక పెత్తందారి వాళ్ళు చేసేటువంటి పెత్తందారులు భూస్వాములు చేసేటువంటి దోపిడీ కోణంలో స్టడీ చేశారు. కాబట్టి కులంలో ఉండేటువంటి అంబేద్కర్ దృక్పథం ఏంటి, మహాత్మా గాంధీ దృక్పథం ఏంటి, ఎంఎన్ శ్రీనివాస్ దృక్పథం ఏంటి, గరియే దృక్పథం ఏంటి, సో ముఖ్యమైనటువంటి సోషియాలజిస్టులు కులాన్ని ఏ కోణంలో పరిశీలించారు అనేటువంటిది చూడాలి. దాంతోపాటు చివరగా కులం మీద వచ్చినటువంటి ముఖ్యమైన గ్రంథాలు కూడా చూడాలి. కులం అనేది చాలా ఇంపార్టెంట్ ఏరియా. దీని నుంచి ఒక మార్క్ ఒకటి లేదా 2 మార్కులు ఖచ్చితంగా మనకి వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ టాపిక్ కుటుంబం. సో భారతీయ కుటుంబాన్ని స్టడీ చేసే ముందు యాక్చువల్గా మన సిలబస్లో ఏముంది, భారతీయ సమాజంలో కుటుంబం అన్నాడు. కానీ ఇన్ జనరల్గా కుటుంబం అంటే ఏంటి, ఫ్యామిలీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, ఫెమిలియా అంటే అర్థం ఏంటి, ఫ్యామిలీస్ అంటే అర్థం ఏంటి, కుటుంబ రూపాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి, కుటుంబం యొక్క ప్రకార్యాలు ఏంటి, కుటుంబం యొక్క వికార్యాలు ఏంటి, కుటుంబం యొక్క ప్రాథమిక విధులు ఏంటి, కుటుంబం యొక్క ద్వితీయ విధులు ఏంటి, అసలు కుటుంబాన్ని సోషల్ యూనిట్ ప్రైమరీ సోషల్ యూనిట్ అని ఎందుకు అంటున్నాం, కుటుంబాన్ని ప్రైమరీ సోషలైజేషన్ ఏజెంట్ అని ఎందుకు అంటున్నాం, కుటుంబ వ్యవస్థలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, నూతన స్థానిక కుటుంబం అంటే ఏంటి, పత్ని స్థానిక చాలా రకాలు ఉన్నాయి. సో జాయింట్ ఫ్యామిలీ అంటే ఏంటి, సంశ్లిష్ట కుటుంబానికి ఉమ్మడి కుటుంబానికి మధ్య తేడా ఏంటి, డిపెండెంట్ జాయింట్ ఫ్యామిలీ అంటే ఏంటి, డిపెండెంట్ న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే ఏంటి, ఆటోమాస్టిక్ న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే ఏంటి, డొమెస్టిక్ న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే ఏంటి, నియోలోకల్ న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే ఏంటి, లేదా ఐసీ దేశాయ్ చెప్పినట్టుగా ప్రకార్య ఉమ్మడి కుటుంబం అంటే ఏంటి, ప్రకార్య గణనీయ ఉమ్మడి కుటుంబం అంటే ఏంటి, ఉపాంత ఉమ్మడి కుటుంబం అంటే ఏంటి, సాంప్రదాయ ఉమ్మడి కుటుంబం అంటే ఏంటి, లేదా ప్రాథమిక కుటుంబం అంటే ఏంటి, అంటే ప్రాథమిక కుటుంబాలు కలిస్తే ఉమ్మడి కుటుంబం అవుతుందా, ఉమ్మడి కుటుంబాలు విడిపోతే ప్రాథమిక కుటుంబం అవుతుందా, ప్రాథమిక కుటుంబం లక్షణం ఏంటి, ఉమ్మడి కుటుంబం లక్షణం ఏంటి, దీని మెరిట్స్ ఏంటి, దాని మెరిట్స్ ఏంటి, కుటుంబంలో ఇప్పుడు వస్తున్న మార్పులు ఏంటి, కుటుంబంలో స్త్రీ స్థానంలో వస్తున్నటువంటి మార్పులు ఏంటి, కుటుంబ సభ్యుల మధ్య సంబంధాల్లో వస్తున్నటువంటి మార్పులు ఏంటి. సో ఇవన్నీ కూడా ఇందులో స్టడీ చేయాలి. సో అందులో ఇవన్నీ మనం ముఖ్యంగా మనకి తారావాడ్ ఫ్యామిలీ అండ్ ఇల్లుం ఫ్యామిలీ. తారావాడ్ ఫ్యామిలీ అనేది మాతృస్వామ్య కుటుంబం, కేరళ నాయర్లో కనిపించేటువంటి మాతృస్వామ్య కుటుంబం. ఇల్లుం కుటుంబం అనేది ఏంటంటే కేరళ నంబూద్రిలో కనిపించేటువంటి పితృస్వామ్య కుటుంబం. మాతృస్వామ్య కుటుంబం అంటే ఏంటి, పితృస్వామ్య కుటుంబం అంటే ఏంటి, మాతృ స్వామ్య కుటుంబం అంటే ఏంటిది. సో ఇలా డిఫరెంట్ ఫ్యామిలీ స్ట్రక్చరు, ఫ్యామిలీ ఫంక్షన్స్, ఫ్యామిలీ ఫార్మ్స్, జాయింట్ ఫ్యామిలీ మెరిట్స్, డిమెరిట్స్, జాయింట్ ఫ్యామిలీ క్యారెక్టరిస్టిక్స్, న్యూక్లియర్ ఫ్యామిలీ మెరిట్స్, డిమెరిట్స్, జాయింట్ ఫ్యామిలీలో వస్తున్న చేంజెస్, అందుగల కారణాలు మొత్తం క్లియర్గా చదవాలి. ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు జరిగేటువంటి అంశాలే, మనం రోజు చూస్తున్నటువంటి అంశాలే, సో అందులో ముఖ్యంగా భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకొని చదవండి. సాంప్రదాయ ఉమ్మడి కుటుంబాలు, ఏక కుటుంబాల దృష్టిలో పెట్టుకొని చదవండి. సో నెక్స్ట్ వన్, వివాహం. అడుగుతాడు ఈ క్రింది వాళ్ళలో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ మెరిట్ ఆఫ్ ది జాయింట్ ఫ్యామిలీ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ డిమెరిట్ ఆఫ్ ద జాయింట్ ఫ్యామిలీ, అదర్వైజ్ లేకపోతే కుటుంబ వివాదాలు లేదా కుటుంబ న్యాయస్థానాల చట్టాన్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు. అంతకుముందు కుటుంబ వివాదాలు అంటే కుల పెద్దలు తీర్చేటోళ్ళు, న్యాయస్థానాలు వచ్చినాయి కదా, అది అట్లాంటివి. మహిళలకు ఆస్తి హక్కులు ఎప్పటి నుంచి వచ్చినాయి, మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ రైట్స్ ఎప్పటి నుంచి వచ్చినాయి, ఏ చట్టం ఏ సంవత్సరంలో వచ్చింది, ఏ లక్షణాలు ఉంటే దాన్ని ఉమ్మడి కుటుంబం అంటారు, ఏ లక్షణాలు ఉంటే దాన్ని ప్రాథమిక కుటుంబం అంటారు, ఈ క్రింది వాళ్ళ కుటుంబం యొక్క ప్రాథమిక విధి ఏది, ఈ క్రింది వాళ్ళ కుటుంబం యొక్క ద్వితీయ విధి ఏది. సో ఇట్లాంటి కోణంలో ప్రశ్నలు పడేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్, మ్యారేజ్, వివాహం. సో భారతదేశంలో వివాహం చాలా రకాలుగా ఉంది. హిందువుల్లో ఒక రకంగా ఉంది, క్రిస్టియన్లో ఒక రకంగా ఉంది, హిందువుల్లో మళ్ళీ ఒక్కొక్క కులంలో ఒక రకంగా ఉంది, నార్త్ ఇండియాలో ఒక రకంగా ఉంది, సౌత్ ఇండియాలో ఒక రకంగా ఉంది, ఈస్టర్న్ ఇండియాలో ఒక రకంగా ఉంది, వెస్ట్రన్ ఇండియాలో ఒక రకంగా ఉంది. బట్ కాకపోతే ఏంటంటే అసలు దీన్ని స్టార్ట్ చేసేటప్పుడు అసలు మ్యారేజ్ అంటే ఏంటిది. ఇప్పుడు అడ్డగోలు వివాహాలు జరుగుతున్నాయి, మేల్ అండ్ మేల్ కలిసి పెళ్లి చేసుకుంటున్నారు, మేల్ అండ్ ఫీమేల్కి జరగాలి. వివాహం అనేది హెటరోజీనియస్ అంటే 2 విభిన్న లింగాలు స్త్రీ పురుషుల మధ్య జరిగేటువంటి వివాహం. బట్ ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, ఫీమేల్ కూడా పెళ్లి చేసుకోవచ్చు, మేల్ కూడా పెళ్లి చేసుకోవచ్చు అని చెప్తుంది. మొన్న ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకొని దాని పెద్ద ఫంక్షన్ కూడా చేసుకున్నారు, ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మళ్ళీ. సో అట్లాంటి మార్పులు ఏమొస్తున్నాయి, అసలు వివాహం యొక్క లక్షణాలు ఏంటి, ఇద్దరు ఆడ మరియు మగ కలిసి ఉంటే దాన్ని వివాహం అంటారా, దానికి వేరే పేర్లు ఉంటాయి, చాలా పేర్లు ఉంటాయి, లివింగ్ టుగెదర్ అని పిలుస్తారు దాన్ని ప్యాషన్గా. మన గ్రామంలో ఉండేటువంటి వ్యక్తులను అడిగితే చెప్తారు, ఆడ మగ పెళ్లి కాకుండా కలిసి ఉంటే ఏమంటారు అని అచ్చమైన తెలుగు పదం చెప్తారు. బట్ మనం ప్యాషన్గా పోస్ట్గా ఏమని చెప్తాం, లివింగ్ టుగెదర్ అని చెప్తాం, కలిసి ఉండు అంటారు.
వాళ్ళని అడిగితే వేరే పేరు చెప్తారు. ఆ పదాలు ఇప్పుడు మన కెమెరా ముందు చెప్పలేం. కానీ సో అసలు వివాహం అంటే ఏంటి, చట్టపరంగా వివాహం అంటే ఏంటిది, సమాజంలో ఉండేటువంటి సామాజిక ఆచారాల ప్రకారం వివాహం అంటే ఏంటి. సో యాక్చువల్గా వి+వాహ అనేటువంటి పదం నుంచి వివాహం వచ్చింది. వి+వాహ దాని నుంచి వివాహం వచ్చింది. అంటే అంటే సాంప్రదాయం ప్రకారం పెళ్లి కూతురిని వరుడు వచ్చి తీసుకువెళ్ళడం, వాహ అంటే తీసుకెళ్ళడం, దాన్ని మనం వివాహం అంటాం. సో ఇంగ్లీష్లో మనం మ్యారేజ్ అంటున్నాం. మరి ప్రపంచం అంతా పెళ్ళిళ్ళు చేసుకుంటలేరా? భారతీయ సమాజంలో వివాహం గురించి ఎందుకు ప్రత్యేకంగా అడుగుతున్నాడు అంటే, భారతీయ సమాజంలో వివాహం అనేది చాలా ప్రత్యేకమైంది, పవిత్రమైంది. అది ఒక సామాజిక కార్యం, పవిత్ర కార్యం. మరియు ప్రతి వ్యక్తి, ఋగ్వేదం చెప్తుంది, పుట్టిన ఆడవాళ్ళు అయ్యింది తల్లి అవ్వడానికి, మగవాడు పుట్టింది తండ్రి అవ్వడానికి. సో ఖచ్చితంగా ముందు తరాలకు జనాభాను అందివ్వాలి, అది మన బాధ్యత, లేకపోతే సమాజం అంతరించిపోతుంది. అయితే ఆ ముందు తరాలకు జనాభాను ఏ మార్గంలో అందియాలి? ధర్మమైన మార్గంలో అందియాలి. ధర్మమైన మార్గంలో అందియాలి. ఏకపత్తి వ్రతాన్ని ఆచరించి అందివ్వాలి. పంచమహా యజ్ఞాలు చేయడం కోసం అందివ్వాలి. గృహస్థ ఆశ్రమాన్ని కొనసాగించడం కోసం అందివ్వాలి. అందుకే కపాడి అనే సైంటిస్ట్ చెప్తాడు, హిందూ వివాహం యొక్క ముఖ్య లక్షణాలు ధర్మ, ప్రజ అండ్ రతి. ధర్మ అంటే సమాజానికి కావలసినటువంటి అవసరాలు తీర్చడం, సమాజానికి కొనసాగేలా మనవంతు కార్యక్రమాలు నిర్వహించడం. ప్రజ అంటే సంతానాన్ని అందించడం. రతి అంటే మన యొక్క కోరికలు తీర్చుకోవడం. సో ఈ 3 లక్ష్యాలని చెప్పాడు. దానికి అదనంగా రుణ విముక్తి అనేటువంటి కొత్త లక్షణం కూడా చెప్పారు. అయితే విషయం ఏంటంటే, జనరల్గా ఈ విషయాలన్నీ చదువుకునే ముందు మీరు అసలు వివాహం అంటే ఏంటి, అందులో భాగంగా ముఖ్యంగా ఎడ్మండ్ లీచ్ డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్. ఎడ్మండ్ లీచ్ కుటుంబానికి సంబంధించి మరి వివాహానికి సంబంధించి ఎడ్మండ్ లీచ్ యొక్క డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్. ఎడ్మండ్ లీచ్ ఈయన నిర్వచనాన్నే కుటుంబానికి మరియు వివాహానికి సంబంధించినటువంటి సమగ్రమైన నిర్వచనంగా భావిస్తారు. ఎడ్మండ్ లీచ్ కుటుంబానికి మరియు వివాహానికి సంబంధించిన సమగ్రమైన నిర్వచనం ఏదైనా ఉంది అంటే దట్ ఈజ్ ఎడ్మండ్ లీచ్ డెఫినేషన్. సో ఎడ్మండ్ లీచ్ ఏం చెప్పినాడు, ముర్డాక్ ఏం చెప్పినాడు, బర్జెస్ ఏం చెప్పినాడు, కొంతమంది సెలెక్టెడ్ పాపులర్ డెఫినేషన్స్ నేను మెన్షన్ చేసిన పుస్తకంలో. సో అది కూడా మీరు చూడండి. అందుకే వివాహం యొక్క భావన, నిర్వచనాలు, వివాహం లేకపోతే ఏమవుతుంది, వివాహం యొక్క ప్రకార్యాలు, వివాహం ఎన్ని రూపాల్లో కొనసాగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సీరియల్ మోనోగమి, ఇందులో సీరియల్ మోనోగమి, నాన్ సీరియల్ మోనోగమి, అలాగే పాలిగామిలో పాలియాండ్రీ, పాలిగైనీ, మళ్ళీ ఇందులో సరోరల్, నాన్ సరోరల్, ఫ్యాటర్నల్, నాన్ ఫ్యాటర్నల్, ఐసోగమి అంటే ఏంటి, అనిసోగమి అంటే ఏంటి, హైపర్గమి అంటే ఏంటి, హైపోగమి అంటే ఏంటి, సరోరల్ పాలిగని అంటే ఏంటి, నాన్ సరోరల్ పాలిగని అంటే ఏంటి, పాలియాండ్రీ అంటే ఏంటి, అందులో మళ్ళీ ఫ్యాటర్నల్ పాలియాండ్రీ అంటే ఏంటి, నాన్ ఫ్యాటర్నల్ ఎగ్జాంపుల్స్ కూడా ఇంపార్టెంట్. రేపు పొద్దున అడగచ్చు, ఈ క్రింది వాళ్ళలో ఎవరు బహుభర్తత్వాన్ని పాటిస్తారు, ఈ క్రింది వాళ్ళలో ఎవరు బహుభార్యత్వాన్ని పాటిస్తారు, ఈ క్రింది వాళ్ళలో అభగిని బహుభార్యత్వాన్ని పాటించేవారు, ఈ క్రింది వాళ్ళలో భగిని బహుభార్యత్వాన్ని పాటించేవారు ఎవరు. సో వివాహ రూపాలు చాలా ఇంపార్టెంట్, దాంతోపాటు ఎగ్జాంపుల్స్ కూడా ఇంపార్టెంట్. సో దాంతోపాటుగా వివాహ రూపాలు చూడాలి, హిందూ వివాహం యొక్క ప్రత్యేకతలు చూడాలి, జీవిత భాగస్వామి ఎంపిక. మనం చూస్తే ఇప్పుడు చాలామంది సంప్రదింపుల వాళ్ళ ద్వారా జరుగుతాయి, కానీ భారతదేశంలో ఉన్నటువంటి గిరిజనుల్లో పలాయనం ద్వారా, పరీక్ష ద్వారా, సేవ ద్వారా, అనాహుతం ద్వారా, రాక్షస వివాహం ఎత్తుకొని రావడం ద్వారా, అంటే యుద్ధాలు జరగడం ద్వారా, స్వయంవరం ద్వారా, రకరకాల మార్గాల్లో ఉన్నాయి. ప్రతిదానికి జీవిత భాగస్వామి ఎంపికకు సంబంధించి, ప్రతి ఎంపికకు సంబంధించి ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్. కర పరిగ్రహణం ఎక్కడ జరుగుతుంది, ఆచార కర పరిగ్రహణం ఎక్కడ జరుగుతుంది, ఓకే, సేవ ద్వారా ఎక్కడ జరుగుతుంది, పరీక్ష ద్వారా ఎక్కడ జరుగుతుంది. సో ఇట్లాంటివన్నీ చాలా ఇంపార్టెంట్. ఎలాంటి పెళ్ళిని పేదరికంతో రాజీపడి చేసుకునే పెళ్ళి అంటారు, ఎలాంటి వివాహం వల్ల జనాభా తీవ్రంగా పెరిగే ఛాన్స్ ఉంటుంది, బహుభార్యత్వం వల్ల జనాభా బాగా పెరుగుతుంది, ఎలాంటి వివాహ రూపం వల్ల జనాభా మొత్తం తగ్గిపోద్ది, బహుభర్తత్వం వల్ల జనాభా మొత్తం తగ్గిపోద్ది. కేవలం ఏక వివాహం ద్వారా జనాభా అనేది చాలా స్టేబుల్గా ఉంటుంది. అలాగే వివాహానికి కుటుంబానికి వచ్చినప్పుడు కొన్ని చిత్రాలు కూడా చూడాలి మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫీమేల్, ఇది మేల్, వీళ్ళిద్దరి మధ్య ఇట్లా పెడితే వీళ్ళిద్దరికి పెళ్ళైనట్టు, ఇది ఏక వివాహం. అలా కాకుండా ఇక్కడ ఇట్లా పెట్టినాం అనుకోండి, ఈయన ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు కదా, ఇది బహు భార్యత్వం. లేకపోతే ఈమె ఇద్దరిని పెళ్లి చేసుకున్నది, ఇది బహుభర్తత్వం. ఒకవేళ వీళ్ళిద్దరు అక్క చెల్లెలు అని అనుకోండి, ఆయన భార్యలు ఇద్దరు సొంత అక్క చెల్లెలు, అప్పుడు ఏమవుతుంది అంటే ఇద్దరు అక్క చెల్లెలను పెళ్లి చేసుకున్నాడు ఆయన, భగిని బహుభార్యత్వం అవుతుంది, భగిని బహుభార్యత్వం అవుతుంది.
ఈమె ఇద్దరు అన్నదమ్ములు ద్రౌపది లాగా అనమాట. దీన్ని సోదర బహుభర్తత్వం. ఇది ఏక వివాహం అని చెప్పినాం కదా. పెళ్ళి చేసుకున్నాడు, ఈమె చనిపోయిందో లేదా విడాకులు ఇచ్చిండు, మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు. అప్పుడేమవుతుంది? ఇది కూడా ఏక వివాహమే, కానీ ఇది ఏకకాల ఏక వివాహము. చనిపోయినా సరే పెళ్ళి చేసుకోకుంటున్నాడు అనుకోండి, అది జీవితకాల ఏక వివాహం. సో ఇలా పిక్టోరియల్ ప్రజెంటేషన్స్. సో ఈ పిక్టోరియల్ ప్రజెంటేషన్స్ చూడండి, వివాహ రూపాలు చదవండి, వివాహ నియమాలు చదవండి, సాంప్రదాయ విహిత నియమం అంటే ఏంటిది, నిషిద్ధ నియమం అంటే ఏంటి, ఇట్లాంటి నియమాలు చదవండి. దాంతోపాటు హిందూ వివాహం యొక్క ప్రత్యేకతలు, జీవిత భాగస్వామి ఎంపిక, సో అలాగే వివాహం యొక్క లక్షణాలు, వివాహం యొక్క లక్ష్యాలు, వివాహం యొక్క నియమాలు, అంతర్వివాహ నియమం అంటే ఏంటి, బహిర్వివాహ నియమం అంటే ఏంటిది, అగమ్య గమన నిషేధ నియమం అంటే ఏంటి, మేనరికం అంటే ఏంటిది, పితృపార్శ్వ మేనరికం, మాతృపార్శ్వ మేనరికం, తర్వాత సిమెట్రిక్ కజిన్ మ్యారేజెస్, అసిమెట్రిక్ కజిన్ మ్యారేజెస్, లినియర్ కజిన్ మ్యారేజ్ అంటే ఏంటి, నాన్ లినియర్ కజిన్ మ్యారేజ్ అంటే ఏంటిది, ఇవన్నీ చూడండి. హిందూ వివాహ వ్యవస్థ గురించి కూడా క్లియర్గా భారతదేశంలో ఉన్నటువంటి 4 ప్రశస్తమైన, 4 అప్రశస్తమైనటువంటి, 4 ప్రశస్తమైన ప్రెఫరబుల్, 4 అప్రశస్తమైన నాన్ ప్రెఫరబుల్ ఈ మ్యారేజెస్ ఏమున్నాయి, అందులో అత్యున్నతమైనది బ్రహ్మ వివాహం. ఎందుకు అంత ఉన్నతమైంది? అన్నిటికంటే అత్యంత హీనమైనది పైశాచిక వివాహం. ఎందుకు అంత అత్యంత హీనమైనది? ఇట్లాంటి కోణంలో చదవండి. దాంతోపాటు హిందూ వివాహ వ్యవస్థలో జరిగేటువంటి క్రతువులు, తాళి కట్టడం కావచ్చు, మెట్టలు పెట్టడం కావచ్చు, అరుంధతి దర్శనం కావచ్చు, అశ్మారోహణం కావచ్చు, అగ్ని చుట్టూ తిరగడం కావచ్చు, కొంగు ముడేయడం కావచ్చు, 3 ముళ్ళు వేయడం కావచ్చు, దీని వెనకాల ఉన్నటువంటి కోణాలు ఏంటి కూడా ఎగ్జామ్స్లో అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ క్రింది వాన్లో హిందూ వివాహంలో మొదలయ్యే మొట్టమొదటి క్రతువు ఏంటి, చిట్ట చివరి క్రతువు ఏంటి, సో ఇట్లాంటి కోణంలో అడగచ్చు. ఒక పక్కన 4 ఇయ్యచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, బహుభార్యత్వం, మేనరికం, వందనం, సో ఇక్కడ ఏమన్నాడు, వివాహ రూపం, వివాహ నియమం, వివాహ క్రతువు, రెండోది కర పరిగ్రహణం అన్నాడు. ఇది జీవిత భాగస్వామి ఎంపిక. అంటే ఇక్కడ 4 కాన్సెప్ట్స్ ఇచ్చాడు, ఈ 4టితో జతపరచమన్నాడు. బహుభార్యత్వం అనేది వివాహ రూపం, మేనరికం అనేది వివాహ నియమం, వందనం అనేది వివాహ క్రతువు, కర పరిగ్రహం అనేది జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విధానం. ఇక్కడ 4 ఇచ్చి పక్కన 4 అంశాలు ఇస్తాడు, జతపరచమంటాడు. సో కాబట్టి కేర్ఫుల్గా ఉండండి. సో ప్రతిదీ కూడా బుక్లో విత్ ఎగ్జాంపుల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రతిదీ కూడా మీకు ఎగ్జాంపుల్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దాంతోపాటు ఇస్లాంలో వివాహ వ్యవస్థ ఎలా ఉంది, పురాతన అరబ్బుల్లో ఎలా ఉంది, ముస్లింలో వివాహ వ్యవస్థ ఎలా ఉంది, అలాగే ముస్లింలో తలాక్ వ్యవస్థ ఎలా ఉంది, ట్రిపుల్ తలాక్ వ్యవస్థ ఏం చెప్తా ఉంది, ఆ అహసన్ తలాక్ అంటే ఏంటి, అహసన్ తలాక్ అంటే ఏంటి, అహసన్ తలాక్ అహసన్ తలాక్ డిఫరెన్స్ ఏంటి, బిదత్ తలాక్ అంటే ఏంటి. ఇప్పుడు మనకు 2019లో వచ్చినటువంటి మ్యారీడ్ ముస్లిం ఉమెన్ రైట్స్ యాక్ట్, అంటే వివాహిత ముస్లిం మహిళ యొక్క హక్కుల చట్టం 2019లో వచ్చింది మనకి. రాష్ట్రపతి ముందు ఆర్డినెన్స్ తీసుకొచ్చాడు, తర్వాత దాన్ని చట్టం చేశారు. సో ఈ చట్టం ద్వారా ఏ తలాక్ ఈ బిదాత్ను మాత్రమే తీసేశారు. దీంతోపాటు ఇంకా చాలా రకాల తలాక్స్ ఉంటాయి, కులా, ముబారా, తియాన్, లియాన్, తఫ్విజ్, ఇట్లాంటి తలాక్స్ ఉంటాయి. వాటిని పాటిస్తున్నారు. హసన్ తలాక్, అహసన్ తలాక్ ఇవన్నీ ఫాలో అవుతున్నారు. జస్ట్ ఈ చట్టం తీసేసింది ఏంటి, ఓన్లీ బిదాత్ తలాక్ లేదా ట్రిపుల్ తలాక్ లేదా ముమ్మారు తలాక్ అంటారు దీన్ని తెలుగులో. ముమ్మారు తలాక్. అసలు తలాక్ సిస్టమ్ అంటే ఏంటి, నికా సిస్టమ్ ఎట్లా ఉంటుంది, కుబుల్హే అంటే ఏంటి, మెహర్ అంటే ఏంటి, తలాక్ ఏ సందర్భంలో తీసుకోవచ్చు, ఏది హేతుబద్ధమైన తలాక్, ఏది హేతుబద్ధం కాని తలాక్, అలాగే 2019లో వచ్చినటువంటి ట్రిపుల్ తలాక్ చట్టం ఏం చెప్తుంది, ముస్లిం వివాహ రద్దు చట్టం ఏం చెప్తుంది, షరియా చట్టాలు ఏం చెప్తున్నాయి, అట్లాంటి విషయాలన్నీ ఇక్కడ చూడాలి. ఇవన్నీ కూడా బుక్లో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దాంతోపాటు క్రిస్టియన్ వివాహ వ్యవస్థ ఏం చెప్తుంది, సో అందులో ముఖ్యంగా భారతీయ వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు, వివాహ వయస్సుకు సంబంధించి, వివాహ చెల్లింపులకు సంబంధించి, మెహర్ ఉంది, వరకట్నం ఉంది, కన్యాశుల్కం ఉంది, ఓలి ఉంది, వధు సేవ ఉంది, వధు ధనం ఉంది, ఇన్ని రకాల వివాహ చెల్లింపులు ఉన్నాయి. వరకట్నం నిషేధం చట్టం ప్రకారం అసలు వరకట్నం అంటే ఏంటి, ఇట్లాంటి విషయాలన్నీ వివాహ చెల్లింపుల్లో చూడాలి. క్రిస్టియన్ వివాహ వ్యవస్థ నుంచి కూడా క్వశ్చన్స్ అడగాలి. క్రిస్టియన్ వివాహ వ్యవస్థలో చర్చి యొక్క పాత్ర మీద చాలా బాగా చదవాలి. సో దాంతోపాటు వివాహ వ్యవస్థలో లోపాలు ఉన్నాయి కాబట్టి వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దడానికి
వివాహ వ్యవస్థకు సంబంధించిన శాసనాలు సతీ సాగమన నిషేధ చట్టం నుంచి మొదలు పెడితే 1829 సతీ సాగమన నిషేధ చట్టము, 1856 హిందూ విడో రీమ్యారేజ్ యాక్టు, 1872 స్పెషల్ మ్యారేజ్ యాక్టు, క్రిస్టియన్ మ్యారేజ్ యాక్టు, 1872 క్రిస్టియన్ వివాహ చట్టము, 1955 హిందూ వివాహ చట్టము, తర్వాత చాలా వచ్చినాయి, ఆనంద వివాహ చట్టము. చివరికి అంటే 1829 సతీ సాగమన నిషేధ చట్టం నుంచి మొదలు పెడితే 2019 ట్రిపుల్ తలాక్ చట్టం వరకు మొత్తం చూడాలి. ఆ చట్టం ఏం చెప్తుంది, ఆ చట్టం వల్ల వచ్చినటువంటి హక్కులు ఏంటి, ఆ చట్టంలో ఉన్నటువంటి నిర్వచనాలు ఏంటి, ఆ చట్టం వల్ల వివాహ వ్యవస్థలో ఉన్న లోపాలు ఏ రకంగా సరిదిద్దబడ్డాయి, ఈ కోణంలో మీరు చదవాలి. చాలా ఇంపార్టెంట్ వివాహ చట్టాలు. ఇక్కడ మీరు చదివితే మహిళలపై హింస అనేటువంటి దగ్గర కూడా మీకు వివాహ చట్టాలు మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి, కాబట్టి ఇక్కడే చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ టాపిక్ ఇందులో ఉంది బంధుత్వం, కిన్షిప్. ఇక్కడ మనకి దీని స్థానంలో ఇప్పుడు వచ్చింది ఫ్రెండ్షిప్. ఇప్పుడు బంధుత్వం అనేది కొంచెం బలహీనమైపోతుంది, ఫ్రెండ్షిప్ వచ్చింది. ఇంతకుముందు బంధుత్వం ఎలా జరిగేది, కేవలం రక్త సంబంధం ద్వారా లేదా వివాహం ద్వారా మాత్రమే అయ్యేది. ఇప్పుడు దత్తత ద్వారా కూడా బంధుత్వం వస్తూ ఉంది. తాత్కాలిక దత్తతలు కూడా ఉన్నాయి అందులో. మళ్ళీ ఫోస్టర్ ఫ్యామిలీస్ అంటాం. ఫోస్టర్ ఫ్యామిలీస్ అంటే ఒక 1 year పాటు బంధువు అవుతాడు, తర్వాత కాడిగా వెళ్ళిపోతాడు. కాంట్రాక్ట్, బంధుత్వంలో కూడా కాంట్రాక్ట్. సో కాబట్టి ఇప్పుడు సరోగసి ద్వారా తల్లి అయ్యేటువంటి ఛాన్స్. ఇంతకుముందు తల్లి అంటే ఒకటే తల్లి ఉండేది, లేదా సవతి తల్లి ఉండేది. కానీ ఇప్పుడు ఎట్లయితుంది, సరోగసి తల్లి వేరు, సొంత జెనెటికల్ మదర్ వేరు. కొన్ని డైనమిక్స్ చాలా వచ్చినాయి బంధుత్వంలో. అసలు బంధుత్వం అంటే ఏంటి, ప్రాథమిక బంధువులు అంటే ఎవరు, ద్వితీయ బంధువులు అంటే ఎవరు, బంధుత్వ వ్యవస్థ ఎలా స్టార్ట్ అయింది. ఒక లూయి అనే సైంటిస్ట్ ఉంటాడు, ఆయన ఏమని చెప్తాడంటే ఒక కైన్కి బొమ్మ బొరుసు లాగానే ఒక కైన్కి కుటుంబం వివాహం కూడా అలాంటిదే. ఒక కాయిన్కి బొమ్మ బొరుసు ఎలా ఉంటుందో రెండు పక్కల వివాహం మరియు కుటుంబం కూడా అట్లే ఉంటుందని చెప్తాడు. అంటే వివాహం లేకుండా కుటుంబం లేదు, కుటుంబం లేకుండా వివాహం లేదు. ఈ రెండింటి వల్ల విస్తరించేదే బంధుత్వం. వివాహం చేసుకున్నావు కాబట్టి నీకు అత్తగారు అందరూ వస్తున్నారు, నీకు కుటుంబమే లేకపోతే బంధువులు ఎక్కడి నుంచి వస్తారు, ఎవరి కొడుకు అని తెలుసు, ఏ కులం అని తెలుసు, ఏ ప్రాంతం అని తెలుసు, ఏ మతం అని తెలుసు. అంటే నీకు బంధువుల్లోకి, కులంలోకి, ప్రాంతంలోకి, మతంలోకి, మొత్తం సమాజంలోకి నేను ఇంట్రడ్యూస్ చేసేది కుటుంబం కదా. సో కాబట్టి కుటుంబానికి, మతానికి, బంధుత్వానికి మధ్య ఉన్నటువంటి సంబంధాలు, బంధుత్వ రూపాలు, బంధుత్వ ప్రభావాలు, బంధుత్వ ఆచరణలు, ముఖ్యంగా బంధువుల మధ్యలో ఉండేటువంటి ప్రవర్తన రీతులు. ఎందుకు మగవాళ్ళు పోగానే ఆడవాళ్ళు లేచి నిలబడాలా, ఎందుకు ఆడపిల్లి వారికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలా, ఎందుకు మనకు కొన్ని వరుసలకు సంబంధించిన వారే బావమరిది, తాత ఇట్లాంటి వాళ్ళే జోకులు చేస్తారు, అన్నదమ్ములు ఎందుకు జోకులు చేసుకోరు, తల్లి బిడ్డలు ఎందుకు జోకులు చేసుకోరు, పరాచకాలు ఎందుకు ఆడరు, కొందరి బంధువుల మధ్యనే ఈ పరాచకాలు ఉంటాయి. సో ఇట్లాంటి కోణంలో అంటే ఒక బంధువు మరొక బంధువుతో ఎలా ప్రవర్తిస్తాడు, ఎందుకు ప్రవర్తిస్తాడు, దాని వెనకాల ఉన్నటువంటి సామాజిక లక్ష్యం ఏంటి, కుటుంబ లక్ష్యం ఏంటి కదా. సో ఇలాంటివన్నీ కూడా మనం బంధుత్వం అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. ముఖ్యంగా వంశం అంటే ఏంటి, గోత్రం అంటే ఏంటి, వంశానుక్రమం అంటే ఏంటి, టోటెమిజం అంటే ఏంటి, బంధుత్వం ఎన్ని రూపాల్లో ఉంటుంది, బంధుత్వ సమూహాలు ఎన్ని రూపాల్లో ఉంటాయి, ఇట్లాంటివన్నీ కూడా మన మెక్లెన్నిన్ అనేటువంటి సైంటిస్టు బంధుత్వానికి చేసినటువంటి కృషి ఏంటి, ఇట్లాంటివన్నీ ఇందులో చూడాలి. సో అనదర్ ఇంపార్టెంట్ ఏరియా రిలీజియన్. సో మీకు హిస్టరీలో కూడా ఇది చాలా యూజ్ అవుతుంది, మతం అనేటువంటి టాపిక్. అయితే ఇక్కడ సోషియాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. అసలు మతం అంటే ఏంటి, మతం యొక్క నిర్వచనం ఏంటి, ఎమ్మెల్యే డర్ఖేమ్ ఏం నిర్వచనం ఇచ్చాడు, మకేవర్ ఏం నిర్వచనం ఇచ్చాడు, ఫైజ్ ఏం నిర్వచనం ఇచ్చాడు, రాల్ఫ్ లింటన్ ఏ నిర్వచనం ఇచ్చాడు, మలినోవ్స్కీ మతానికి సంబంధించి ఏ నిర్వచనం ఇచ్చాడు. ఈ నిర్వచనాలతో పాటు మతానికి ముందు అంటే మతం పుట్టన ముందు ప్రజలు ఎట్లా నమ్మేవారు. ఫర్ ఎగ్జాంపుల్ పైన వర్షం కొడతలేదు, వర్షం పడుతుందనుకో ఒక దేవుడి పేరు పెట్టారు, ఎండ బాగా కొట్టిందనుకో దేవుడి పేరు పెట్టారు. అంటే పురాతన మానవుడికి సమాజంలో వాడికి అర్థం కాని విషయాలు, ప్రకృతిలో, సమాజం అనడం కంటే ప్రకృతిలో వాడికి అర్థం కాని విషయాలకన్నిటికి కూడా దైవత్వాన్ని ఆపాదించాడు. అయితే కొందరు ఏం చేశారు, భయపడి మొక్కారు, వాన దేవుడని, ఎండ దేవుడని, అడవి దేవుడని మొక్కారు. కొంతమంది ఏం చేశారు, ఇవి ప్రకృతి శక్తులు, వాటిని మనం లొంగ తీసుకోవాలని మంత్రాలు. కొంతమంది భయపడి భక్తితో వినయంగా ఉన్నారు, అదేమో మతంలాగా స్టార్ట్ అయింది. ఇంకొకరేమో దాన్ని లొంగ తీసుకునే పని చేశారు, అదే బ్లాక్ మ్యాజిక్, నలుపు ఇంద్రజాలం స్టార్ట్ అయింది. సో ఈ కోణంలోనే ఆ రోజుల్లో షామాన్ అంటే ఇప్పుడు పురోహితుడు చేసే పని అంటే అద్భుత శక్తులకు మరియు మనిషికి మధ్య ఉండే మధ్యవర్తిని షామాన్ అంటారు. వీడు పనిచేసేవాడు. అయితే
నాగరికత పెరిగిన కొద్దీ మతాలు మారుకుంటూ వచ్చినాయి. ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జిస్టెన్స్లో ఉన్నటువంటి అత్యంత పురాతనమైనటువంటి మతం హిందూ మతం. భారతదేశంలో అత్యంత ఆధునిక మతం సిక్కిజం. సో ఇందులో భాగంగా అసలు భారతదేశంలో ఎన్ని రకాల మతాలు ఉన్నాయి, ఆ మతాల యొక్క జనాభా చాలా ఇంపార్టెంట్. 79.8% హిందువులు ఉన్నారు, 14.23% ముస్లింలు ఉన్నారు, 2.3% క్రిస్టియన్స్ ఉన్నారు, 1.7% సిక్కులు ఉన్నారు. ఇది 2011 జనాభా లెక్కల ప్రకారం నేను చెప్తున్నది. సో ఇలా మతపరమైన జనాభా వివరాలతో పాటు ప్రతి మతానికి సంబంధించినటువంటి ముఖ్యమైన గ్రంథాలు, ప్రతి మతానికి సంబంధించినటువంటి గుర్తులు, ప్రతి మతానికి సంబంధించినటువంటి విశ్వాసాలు, ఇందులో ఏకదేవతారాధన మోనోథీజాన్ని ఫాలో అయ్యేటువంటి ఏంటి, ఇందులో బహుదేవతారాధన అంటే పాలిథీజాన్ని ఫాలో అయ్యేటువంటి మతాలు ఏంటి, ఇందులో నిర్గుణోపాసనను ఫాలో అయ్యే మతాలు ఏంటి, సద్గుణోపాసనను ఫాలో అయ్యే మతాలు ఏంటి, ఆ నలుగురిని చూసి మతాన్ని స్థాపించింది ఎవరు, అష్టాంగ మార్గాన్ని పాటించమని చెప్పింది ఎవరు, జయించిన మతం అని దేన్ని అంటారు, అరిహంతులు అంటే అర్థం ఏంటి, శత్రువుని జయించిన వాడిని మనం శత్రువుని జయించేవాడిని అరిహంత్ అంటాం, జైన మతాన్ని జయించిన మతం అంటాం. సో ఇవన్నీ పంచవ్రతాలు ఏంటి, సిక్కిజం యొక్క ఫిలాసఫీ ఏంటి, బుద్ధిజం యొక్క ఫిలాసఫీ ఏంటి, జైనిజం యొక్క ఫిలాసఫీ ఏంటి, వాళ్ళకి హోలీ బుక్స్ ఏంటి, వాళ్ళకి అటాచ్ అయి ఉన్నటువంటి ప్లేస్లు ఏంటి, హిందూయిజం యొక్క మూల విశ్వాసాలు ఏంటి, ఇస్లాం యొక్క మూల విశ్వాసాలు ఏంటి, ఇస్లాం యొక్క 5 పిల్లర్స్ ఆఫ్ ఇస్లాం అంటాం అవేంటి, ఇట్లాంటి అంశాలన్నీ మన మతంలో భాగంగా చూడాలి. దాంతోపాటు మతం వల్ల సమాజానికి ఒరిగినటువంటి ఫంక్షన్స్, డిస్ఫంక్షన్స్, సమాజానికి మతం వల్ల మత సంఘర్షణలు, మత కొట్లాటలు, టెర్రరిజం ఇట్లాంటివి జరుగుతున్నాయా? మరి మతమే లేదు, దేవుడు లేడంటే ఎవరికైనా భయం ఉంటుందా? ఎవరికైనా పుణ్యం, పాపం, భయం, కర్మ, సామాజిక సేవ, ఈ హాస్టళ్ళు, అన్నదానాలు, సత్రాలు, గుడులు, హాస్పిటళ్ళు కట్టించుడు కదా, ఎన్ని మిషనరీలు ఎన్ని సేవలు అందిస్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత సేవలు అందిస్తుంది. మరి దేవుడు లేనప్పుడు ఆ సేవలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? పుణ్యము, భయం, పాపం, మంచి జన్మ, కర్మ, ఈ కాన్సెప్ట్ తోటే కదా డబ్బులు ఉన్న వాళ్ళు దానం చేసేది, అవసరాలు ఉన్న వాళ్ళకి హెల్ప్ చేసేది. అలాగే ఏ తప్పు చేసినా మనం దేవుడి ముందు మనం తలదించుకోవాల్సి వస్తుంది. లాస్ట్ జడ్జిమెంట్ డే ఉంది, లేకపోతే స్వర్గం ఉంది, నరకం ఉంది. సో ఈ కాన్సెప్ట్ ఉండడం వల్ల ఎంతో కొంత సామాజిక నియంత్రణకు లోనవుతాం మనం. మనుషుల్లో ఉన్నటువంటి రాక్షసత్వం తగ్గుతుంది. సో కాబట్టి ఇలా మతం వల్ల వచ్చేటువంటి మంచి ఏంటి, మతం వల్ల వచ్చేటువంటి చెడేంటి, ఆ కోణంలో కూడా అధ్యయనం చేయాలి. దాంతోపాటు అసలు మానవులకు మతానికి ఎట్లా అట్రాక్ట్ అయినారు, దాంతోపాటు మానవులు మతానికి ఎలా అట్రాక్ట్ అయినారు, మతం ఎట్లా ఆవిర్భవించింది, దాన్ని మత సిద్ధాంతాలు అంటారు. ప్రకార్యాత్మక సిద్ధాంతం కావచ్చు, ఆత్మలను ఆరాధించేటువంటి సిద్ధాంతం కావచ్చు, పితృదేవతలను ఆరాధించేటువంటి సిద్ధాంతం కావచ్చు, ఏకదేవతారాధన సిద్ధాంతం కావచ్చు, బహుదేవతారాధన సిద్ధాంతం కావచ్చు, మానాయిజం కావచ్చు, బొంగాయిజం కావచ్చు. సో ఇట్లాంటి సిద్ధాంతాలు మతం ఎలా ఆవిర్భవించింది అనేటువంటి కోణంలో కొంతమంది ఆంథ్రోపాలజిస్టులు, సోషియాలజిస్టులు కొన్ని సిద్ధాంతాలు చెప్పినారు. ఆ సిద్ధాంతాలు ఏంటి, ఆ సిద్ధాంతాల్లో ఉన్న అంశం ఏంటి, ఆ సిద్ధాంతాన్ని చెప్పిన సైంటిస్ట్ ఎవరు, ఈ కోణంలో మీరు మతాన్ని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ట్రైబ్స్. మీకు చూడండి, ఫస్ట్ యూనిట్లో కులం ఉంది, సెకండ్ యూనిట్లో కుల సంఘర్షణలు ఉన్నాయి, థర్డ్ యూనిట్లో కుల ఉద్యమాలు ఉన్నాయి, ఫోర్త్ యూనిట్లో కూడా కుల సంఘర్షణలు ఉన్నాయి, లాస్ట్ యూనిట్లో కులపరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే ఈ ఫస్ట్ యూనిట్లో గిరిజనులు ఉంది, సెకండ్ యూనిట్లో గిరిజనులకు సంబంధించినటువంటి సామాజిక సమస్యలు ఉన్నాయి, థర్డ్ యూనిట్లో గిరిజన ఉద్యమాలు ఉన్నాయి, ఫోర్త్ యూనిట్లో ఏమి లేదు, బట్ ఫిఫ్త్ యూనిట్లో మళ్ళీ గిరిజనకు సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. సో ప్రతిదీ గిరిజనులు, మహిళ, షెడ్యూల్డ్ కాస్ట్, ఇవన్నీ వరుసగా కంటిన్యూ అవుతాయి అన్నమాట. సో కాబట్టి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే గిరిజనులకు సంబంధించిన ప్రాథమిక అంశాలు, సోషియో డెమోగ్రఫిక్ డీటెయిల్స్, సామాజిక మరియు డెమోగ్రఫిక్ డీటెయిల్స్ అంటే జనాభా పరమైనటువంటి అంశాలు. అసలు గిరిజనులు అంటే ఎవరు, గిరిజనులను ఆది ప్రజ అని పిలిచింది ఎవరు, గిరిజనులని అబారిజినల్స్ అని పిలిచింది ఎవరు, అసలు గిరిజనులు అనే పదానికి పాపులారిటీ తీసుకొచ్చింది ఎవరు, మహాత్మా గాంధీ. గిరిజనులని వెనుకబడ్డ హిందువులని పిలిచింది ఎవరు, గిరిజనుల యొక్క లక్షణాలు ఏంటి, ఏ లక్షణాలు ఉంటే గిరిజనులు అంటారు. భారతదేశంలో 705 రకాల గిరిజనులు ఉన్నారు కదా, ఈ గిరిజనులు ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నారు, ఏ గిరిజనులు ఏ ప్రాంతంలో ఉంటారు. కొన్నిసార్లు అడగచ్చు, తోడాలు ఎక్కడ ఉంటారు, కాసాలు ఎక్కడ ఉంటారు, కూకీలు ఎక్కడ ఉంటారు, బిల్లులు ఎక్కడ ఉంటారు, గోండ్లు ఎక్కడ ఉంటారు, కోలమ్స్ ఎక్కడ ఉంటారు, తోటీలు ఎక్కడ ఉంటారు, చెంచులు ఎక్కడ ఉంటారు, బిల్స్ ముండాస్ ఎక్కడ ఉంటారు. ఈ క్రింది వాళ్ళలో చోట నాగపూర్ పీఠభూమిలో నివసించే గిరిజనులు ఎవరు, ఈ క్రింది వాళ్ళ గిరిజనుల యొక్క లక్షణం కానిది, ఈ క్రింది వాళ్ళలో నీగ్రిటో జాతికి చెందినటువంటి గిరిజనులు ఎవరు, ఈ క్రింది వాళ్ళ కొకసైడ్ జాతికి చెందిన గిరిజనులు ఎవరు, ఈ క్రింది వాళ్ళ ద్రవిడియన్ గిరిజనులు ఎవరు, గిరిజనులని క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 గిరిజనులుగా వర్గీకరించిన వాళ్ళు ఎవరు, గిరిజనుల భారతదేశంలో ఉన్నటువంటి గిరిజనులను అందరినీ 5 జోన్లుగా వర్గీకరించిన వాళ్ళు ఎవరు, గిరిజనులను ఎవరు గుర్తిస్తారు భారతదేశంలో,
రాష్ట్రపతికి గిరిజనులను గుర్తింపడానికి ఉన్నటువంటి మధ్య సంబంధం ఏంటి? భారతదేశం మొత్తం మీద ఎంతమంది గిరిజనులు ఉన్నారు? అందులో పర్టికులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఎవరు? గిరిజన జనాభా అత్యధికంగా ఏ రాష్ట్రంలో ఉంది? ఏ రకమైన గిరిజనులు అత్యధికంగా ఉన్నారు? బిల్స్ టాప్ ఉన్నారు. మధ్యప్రదేశ్లో గిరిజన జనాభా అధికంగా ఉంది. ఒరిస్సాలో అత్యధికంగా గిరిజన తెగలు 62 ఉన్నాయి. తెలంగాణలో 32 తెగలు ఉన్నాయి. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి 705 గిరిజన తెగల్లో అంతరించడానికి సిద్ధంగా 75 గిరిజన తెగలు ఉన్నాయి. మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి 32 గిరిజన తెగలు 4 గిరిజన తెగలు అంతరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంకా అడిగితే తెలంగాణలో మొట్టమొదటిసారిగా పీవీటీజీ హోదా పొందిన గిరిజన తెగ ఏంటిది? చాలా డెప్త్గా అడగచ్చు. డెమోగ్రఫీ తెలవాలా, విస్తరణ తెలవాలా, శాస్త్రవేత్తలు చెప్పిన కామెంట్లు తెలవాలా, 5వ షెడ్యూల్ ప్రాంతం అంటే ఏంటో తెలవాలా, 6వ షెడ్యూల్ ప్రాంతం అంటే ఏంటో తెలవాలా. ఇవన్నీ తెలవాలంటే గిరిజన జనాభా పరమైన వివరాలు, గిరిజనుల పరమైన విస్తరణ ఇక్కడ డీటెయిల్గా మీరు అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అందుకని ఇక్కడ మెన్షన్ చేశాను. అసలు గిరిజనులు అంటే ఎవరు? గిరిజన సముదాయం యొక్క లక్షణాలు ఏంటి? గిరిజన జనాభా పరమైన లక్షణాలు ఏంటి? గిరిజనలో ఉండేటువంటి క్లబ్స్ టైప్, మన దగ్గర కూడా క్లబ్స్ ఉన్నాయి కదా. నిన్న దొరికింది కదా 2 సినిమా స్టార్లు, ఆయన పాటలు పాడటానే దొరికింది కదా నిన్న జూబ్లీ హిల్స్లో. సో ఆ టైప్లో వాళ్ళకు కూడా క్లబ్బులు ఉంటాయి. వాటిని యువత నిద్రశాలలు అంటాం. అట్లాంటివి గిరిజనులు ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పాను కదా, తోడాలు అనగానే మీకు గుర్తుకు రావాలి ప్లేస్ నీలగిరి, చెంచులు అనగానే నల్లమల, అలాగే కాసాలు అనగానే హిమాలయ ప్రాంతాలు, కూకీలు అనగానే మణిపూర్. సో ఇట్లా వాళ్ళకు విస్తరించిన ప్రాంతాలు ఏమున్నాయి? అసలు పీవీటీజీ అంటే ఏంటి? పీవీటీజీల యొక్క లక్షణాలు ఏంటి? ఎందుకు భారతదేశంలో 75 గిరిజన సమూహాల్ని అంతరించడానికి సిద్ధంగా ఉన్న గిరిజన తెగలు అంటున్నారు? మామూలు గిరిజన తెగలకి పీవీటీజీలకి మధ్య ఉన్న తేడా ఏంటి? ఇంతకుముందు వీళ్ళని పీటీజీలు అనేవారు, పర్టికులర్ ట్రైబల్ గ్రూప్స్ అనేవారు. ఇప్పుడు పీవీటీజీలు అంటున్నారు. ఎప్పటి నుంచి? 2013 నుంచి. ఎందుకు మరి? వాళ్ళకి మధ్య ఉన్నటువంటి తేడాలు ఏంటి? అలాగే రాజ్యాంగంలో గిరిజనులకు సంబంధించిన అంశాలు ఏమున్నాయి? 5వ షెడ్యూల్ ఏం చెప్తుంది? 6వ షెడ్యూల్ ఏం చెప్తుంది? 366 అధికరణం ఏం చెప్తుంది? 341 అధికరణం ఏం చెప్తుంది? 275 క్లాజ్ 1 ఏం చెప్తుంది? 243D ఏం చెప్తుంది? 243T ఏం చెప్తుంది? ఇవన్నీ గిరిజనులకు సంబంధించినటువంటి అంశాలు. అలాగే గిరిజనుల యొక్క భౌగోళిక విస్తరణ చాలా ఇంపార్టెంట్. దీని నుంచి అడుగుతాడు. ముఖ్యంగా మన తెలంగాణలో ఉన్నటువంటి గిరిజనులు బిల్స్ అధికంగా ఉన్నారు కాబట్టి బిల్స్కు సంబంధించి మన రాజస్థాన్లో ఎక్కువ ఉంటారు. అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి గిరిజనుల బిల్స్. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గిరిజన జనాభా అధికంగా ఉంది. హర్యానాలో అసలు గిరిజనులు లేరు. పాండిచ్చేరిలో అసలు గిరిజనులు లేరు. లక్షద్వీప్లో ఉన్న 100% గిరిజనులే. మిజోరాంలో 98% గిరిజనులే. సో ఇట్లాంటి వివరాలు, జనాభా పరమైనటువంటి వివరాలు బాగా తెలిసి ఉండాలి. దాంతోపాటు తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఎరుకల, బంజారా, తర్వాత గోండు, చెంచు, ఈ గిరిజనులకు సంబంధించిన లక్షణాలు కొన్ని బాగా చదవాలి. వాళ్ళ పండుగలు, లక్షణాలు, వాళ్ళ జీవన విధానానికి సంబంధించి. అందుకే ఇక్కడ నేను బంజారాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలను నేను మెన్షన్ చేశాను. సో ఇది ఇక్కడ మాత్రమే చదవాలి. నెక్స్ట్ యూనిట్లో మనకు గిరిజన ఉద్యమాలు చదవాలి. లాస్ట్ యూనిట్లో మనకు గిరిజన సంక్షేమ కార్యక్రమాలు చదవాలి. సో మనకున్నటువంటి నెక్స్ట్ టాపిక్ ఇదే యూనిట్లో మహిళ. సో అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రమ్ ఫస్ట్ యూనిట్, దట్ ఈస్ మహిళ. మహిళ అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? ఏం చదవాలా మరి? మహిళ గురించి మహిళా సమస్యలు చదవాలా, మహిళపైన హింస చదవాలా, మహిళా సంక్షేమ కార్యక్రమాలు చదవాలా? అవే చదవద్దు. భారతీయ సమాజంలో మహిళ గురించి చదవాలి. ఈ పితృస్వామ్య వ్యవస్థలో మహిళ యొక్క అభివృద్ధి ఎలా ఉంది, మహిళ యొక్క స్టేటస్ ఎలా ఉంది, మహిళ ఎలా వెనుకబడి ఉంది, మహిళలకు సంబంధించిన ఇండికేటర్స్ ఏమి, అది చదవాలి. అందుకని ఇక్కడ చూడండి, అసలు మహిళలకు, స్త్రీలకు మరియు పురుషులకు మధ్య భేదాలు, స్త్రీలకు పురుషులకు మధ్య భేదాలు తెలివాయా అంటే తెలుస్తాయి. కానీ సామాజిక కోణంలో, సాంస్కృతిక కోణంలో, పితృస్వామ్యం కోణంలో, ఆర్థికపరమైనటువంటి కోణంలో లింగం అంటే ఏంటి, సెక్స్ అంటే ఏంటి, జెండర్ అంటే ఏంటి, లింగం అంటే ఏంటి, లైంగికత అంటే ఏంటి, అలాగే పురాతన సమాజంలో వేదిక్ పీరియడ్లో, మలివేదిక్ పీరియడ్లో, ఇతిహాసాల కాలంలో మహిళ యొక్క స్థితిగతులు ఏమున్నాయి, అప్పుడు పాటించినటువంటి ఆచారాలు ఏమున్నాయి, నియోగ పద్ధతి అంటే ఏంటి, ఋషినులు ఎవరున్నారు, సో ఇట్లాంటి అంశాలు. అలాగే మధ్యయుగంలో ఇస్లాం దండయాత్రలు ప్రారంభమైన తర్వాత మహిళ యొక్క స్థితిగతులు బాగా దిగజారినాయి. పరదా పద్ధతి వచ్చింది, జోహార్ సిస్టమ్ వచ్చింది, సతీసాగమనం వచ్చింది, బాల్య వివాహాలు ఎక్కువైపోయినాయి, బహుభార్యత్వం ఎక్కువైపోయింది, ఉంపుడు గత్తెల వ్యవస్థ ఎక్కువైపోయింది, జోగిని దేవదాసి వ్యవస్థలు పెచ్చురిల్లిపోయినాయి, వరకట్నం కన్యాశుల్కాలు బాగా పెరిగిపోయినాయి. ఇవన్నీ చూడాలి ఇక్కడ. ఇప్పుడు ప్రజెంట్ ఆధునిక కాలంలో మహిళ యొక్క అంతస్తు, మరి ఆధునిక కాలంలో మహిళ యొక్క అంతస్తు అర్థం చేసుకోవడానికి మనకు ఎన్ఎఫ్హెచ్ఎస్ నివేదికలు వినియోగించుకోవచ్చు, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ వినియోగించుకోవచ్చు, జెండర్ ప్యారిటీ ఇండెక్స్ వినియోగించుకోవచ్చు, రకరకాల డెవలప్మెంటల్ ఇండెక్స్లు మనకు ఉన్నాయి. 2022 లేదా 2021 సూచికలు, లింగపరమైన వ్యత్యాస సూచికలు, లింగపరమైన అభివృద్ధి సూచికలు, లింగపరమైన వెనుకబాటు సూచికలు, అలాగే రాజకీయపరమైన సూచికలు, విద్యాపరమైనటువంటి సూచికలు,
మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్లు, లింగ నిష్పత్తులు, జనాభా లెక్కల ప్రకారం చూసుకోవాలి. ఇవన్నీ మీరేం టెన్షన్ పడకండి, ఇవన్నీ కూడా నేను బుక్లో మీకు పొందుపరచడం జరిగింది. ఈ బుక్లో మీకు ఇవన్నీ మీకు పొందుపరచడం జరిగింది, మీరు బిందాస్గా చదువుకోవచ్చు. అలాగే మహిళలపై అంతస్తుపై మనకు 2 కమిటీలు ఉన్నాయి. ఒకటి ఫస్ట్ కమిటీ ఉంది, ఒకటి సెకండ్ కమిటీ ఉంది. మహిళల అంతస్తుపై మొదటి కమిటీ, మహిళల అంతస్తుపై రెండవ కమిటీ. మొదటి కమిటీ టువర్డ్స్ ఈక్వాలిటీ అనే రిపోర్ట్ ఇచ్చింది. టువర్డ్స్ ఈక్వాలిటీ అనేటువంటి రిపోర్ట్ని ఇచ్చింది. ఆ రిపోర్ట్లో ఏ అంశాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు సెకండ్ కమిటీ రిపోర్ట్ పేరేం పెట్టలేదు, కానీ సెకండ్ కమిటీ ఏం చెప్పింది. ఫస్ట్ కమిటీ ఎప్పుడు వేశారు, ఎప్పుడు రిపోర్ట్ ఇచ్చింది. సెకండ్ కమిటీ ఎప్పుడు వేశారు, ఎప్పుడు రిపోర్ట్ ఇచ్చింది. అలాగే లింగ సమానత్వ సూచికలు ఇప్పటిదాకా చెప్పాను కదా, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్, జెండర్ పార్టీ ఇండెక్స్, జెండర్ రిలేటెడ్ డెవలప్మెంట్ ఇండెక్స్. సో ఇలాంటివన్నీ చూడాలి. తర్వాత సెక్స్ రేషియోస్ చూడాలి, చిన్నపిల్లల్లో సెక్స్ రేషియోస్ చూడాలి. ఎన్ఎఫ్హెచ్ఎస్ ప్రకారం అనీమియా రేట్ ఎంత ఉంది మహిళల్లో, బాలికల్లో ఎంత ఉంది, ఎన్ఎఫ్హెచ్ఎస్ ఇండికేటర్ ప్రకారం మాతృత్వ మరణాల రేట్ ఎలా ఉంది, ఇట్లాంటి అంశాలన్నీ చూడాలి. అలాగే దిస్ ఈజ్ న్యూ ఫీచర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. భారతీయ సమాజం యొక్క కొత్త లక్షణం మధ్యతరగతి వర్గం. ఇన్ని రోజులు భారతదేశం అంటే మతాల పరంగా విభజన చెంది ఉంది, కులాల పరంగా విభజన చెంది ఉంది, వృత్తుల పరంగా విభజన చెంది ఉంది. కానీ భారతదేశం పరివర్తనకు లోనవుతుంది, ఆధునీకరణకు లోనవుతుంది, గ్లోబలైజేషన్ లోనవుతుంది, పట్టణీకరణకు లోనవుతుంది. అందులో భాగంగా కులాన్ని దాటి వచ్చి ఏర్పడినటువంటి వర్గాలు ఏర్పడుతున్నాయి. గ్రామీణ వ్యవస్థ మాత్రమే ఉంటే ఏమైంది, కులపరమైన వ్యవస్థ ఉండేది, వృత్తులపరమైన వ్యవస్థ ఉండేది. కానీ ఇప్పుడు ఏమవుతుంది, కులంతో సంబంధం లేకుండా ఎడ్యుకేషన్ వచ్చింది, కులంతో సంబంధం లేకుండా ప్రొఫెషన్స్ వచ్చినాయి, కుల వ్యవస్థతో సంబంధం లేనటువంటి లైఫ్ స్టైల్ వచ్చింది. కాబట్టి కులం అనేటువంటి కట్టుబాట్లను దాటి మన యొక్క టాలెంట్ ప్రకారం, మన యొక్క స్కిల్ ప్రకారం, మన యొక్క ఎడ్యుకేషన్ ప్రకారం వ్యక్తులు విభజన చెందుతూ ఉన్నారు. దేని ఆధారంగా విభజన చెందుతూ ఉన్నారు, ఇన్కమ్ ఆధారంగా. డబ్బులు ఎక్కువ ఉన్నోళ్ళు హై క్లాసు, డబ్బులు లేని వాళ్ళు లో క్లాసు, డబ్బులు ఆడికాడికి సరిపోయేటోళ్ళు మిడిల్ క్లాసు, ఆడికాడికి డబ్బులు సరిపోయేటోళ్ళు మిడిల్ క్లాసు, డబ్బులు ఎక్కువ బాగా మిగులు డబ్బులు ఉన్న వాళ్ళు హై క్లాసు, డబ్బులు బాగా తక్కువ వాళ్ళు లో క్లాస్. నేను జనరల్గా అర్థం చేసుకోవడం కోసం చెప్తున్నా. సో అంటే ఆదాయ వర్గాల ఆధారంగా ఏర్పడిందే మధ్యతరగతి వర్గం. అంటే మధ్యతరగతి వర్గమే కాదు, భారతదేశంలో ఉన్నత వర్గం ఉంది, నిమ్న వర్గం ఉంది. ఆదాయపరంగా నేను చెప్పేది, నిమ్న వర్గం ఉంది, అల్పాదాయ వర్గాలు ఉన్నాయి, అధికాదాయ వర్గాలు ఉన్నాయి, దాంతోపాటు మధ్యతరగతి వర్గం ఉంది. కాకపోతే ఏంటంటే భారతదేశంలో 80% మంది మధ్యతరగతి వర్గమే. జస్ట్ డబ్బులు ఎక్కువ ఉన్న 5% మంది ఉంటారు, మిగతా 15% చాలా దరిద్రులు ఉండొచ్చు, కటిక దరిద్రులు ఉండొచ్చు. సో అధిక శాతం మంది మధ్యతరగతి వర్గమే అన్నారు. భారతదేశంలో మధ్యతరగతి వర్గం గురించి మొట్టమొదటిసారిగా ఇండియన్ మిడిల్ క్లాస్ అనే పదాన్ని వాడింది ఎవరు, అరవింద్ ఘోష్. ప్రపంచ స్థాయిలో మధ్యతరగతి వర్గం అనే పదాన్ని వాడింది స్టీఫెన్సన్. కానీ భారతదేశాన్ని ఉద్దేశించి మిడిల్ క్లాస్ అనే పదాన్ని వాడింది ఎవరు, అరవింద్ ఘోష్. ఎప్పుడైతే బ్రిటిషర్స్ మన ఇండియాకు వచ్చి పరిశ్రమలు స్థాపించారో, వారు పరిశ్రమలు స్థాపించగానే కులానికి సంబంధం లేని జీవన విధానాలు స్టార్ట్ అయినాయి. ఎందుకంటే నీది ఏ కులమైనా కావచ్చు, నువ్వు అక్కడ లేబర్, నీది ఏ కులమైనా కావచ్చు, అక్కడ నువ్వు సూపరింటెండెంట్. కాబట్టి కులంతో సంబంధం లేని, ఆదాయంతో సంబంధం ఉండే, నెలసరి జీతంతో సంబంధం ఉండేటువంటి జీవన విధానాలు స్టార్ట్ అయ్యాయి. కాబట్టి మధ్యతరగతి వర్గాన్ని ఆద్యులుగా, అంటే భారతదేశంలో మధ్యతరగతి వర్గం ప్రారంభం ఎప్పుడైందంటే బ్రిటిష్ కాలం నుండే ప్రారంభమైందిగా మనం భావించవచ్చు. అసలు మధ్యతరగతి వర్గం అంటే ఏంటి, అందులో భాగంగా పవన్ కే వర్మ అనేటైన మధ్యతరగతి వర్గాలు ఎన్ని రకాలుగా వర్గీకరించారు, భారతదేశంలో మధ్యతరగతి వర్గాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి, మధ్యతరగతి వర్గానికి కులానికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి, అసలు మధ్య తరగతికి వర్గానికి కులానికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి, భారతీయ మధ్యతరగతి వర్గానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, భారతీయ మధ్యతరగతి వర్గాన్ని ఫర్దర్గా ఇంకా ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు, అట్లాంటి విషయాలన్నీ కూడా మీకు ఇందులో మెన్షన్ చేశాను. సో ద లాస్ట్ టాపిక్ ఆఫ్ ది ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి లాస్ట్ టాపిక్ ఏమి ఇచ్చాడు, ఇప్పటిదాకా మనం చదివింది భారతీయ సమాజం యొక్క లక్షణాలు. సో ఇక్కడ మనం చూసే తెలంగాణ సమాజం యొక్క లక్షణం. అఫ్కోర్స్ తెలంగాణ సమాజం అనేది భారతీయ సమాజంలో భాగమే కావచ్చు, కానీ ఈ ప్రాంతం పరంగా ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైనటువంటి సాంస్కృతిక లక్షణాలు ఉన్నాయి. బతుకమ్మ దేశం అంతా ఆడరు, మనం చేసుకునే పండుగలు దేశం అంతా చేసుకోరు, ఇక్కడున్న మాండలికం దేశం అంత ఉండదు. సో కాబట్టి తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి ముఖ్య లక్షణాలు అయినటువంటి జాతరలు, పండుగలు, ఉత్సవాలు, బతుకమ్మ, బోనాలు, ఇట్లాంటి ఉత్సవాలు తెలంగాణలో ఉండేటువంటి సాంస్కృతిక కేంద్రాలుగా పరిడవిల్లుతున్నటువంటి ప్రాంతాలు, తెలంగాణ జాతరలు, తెలంగాణ జనాభా, తెలంగాణలో కుల వ్యవస్థ, తెలంగాణలో ఆశ్రిత కులం అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. భారతదేశంలో ఎక్కడ కూడా ఆశ్రిత కులం ఉండదు, తెలంగాణలో ఆశ్రిత కులం ఉండదు. జాతరలు ఉంటాయి ఇక్కడ తెలంగాణలో, ప్రపంచంలో ఎక్కడ జాతరలు ఉండవు, భారతదేశంలో ఎక్కడ జాతరలు ఉండవు, ఉన్న చాలా తక్కువ. బట్ మన దగ్గర ఊరికొక జాతర ఉంటుంది, సంతలు ఉంటాయి,
మాండలికం డిఫరెంట్గా ఉంటుంది, మాటలు డిఫరెంట్గా ఉంటాయి, సామెతలు డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ అంశాలు తెలంగాణకు సంబంధించినటువంటి ప్రత్యేకతలన్నీ కూడా మనం ఈ టాపిక్ కింద చదవాలి. సో కాబట్టి ఫస్ట్ యూనిట్ నుంచి సులభంగా 10 నుంచి 18 మార్కులు ఈజీగా వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. మనకున్నటువంటి 5 యూనిట్స్లో ఫస్ట్ యూనిట్ చాలా ఇంపార్టెంట్ యూనిట్. మనకున్నటువంటి మొత్తం 5 యూనిట్స్లో ఫస్ట్ యూనిట్ చాలా ఇంపార్టెంట్ యూనిట్. కాబట్టి ఫస్ట్ యూనిట్ను ఎంత బాగా అర్థం చేసుకుంటే మిగతా 4 యూనిట్లు మీరు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ యూనిట్ మీద బాగా ఫోకస్ చేయండి. ఫస్ట్ యూనిట్ నేను బుక్లో బాగా రాయడం జరిగింది. బుక్లో ప్రతి చాప్టర్ కింద బిట్స్ ఇవ్వడం జరిగింది. బుక్ బిట్ ప్రతి టాపిక్ ఒక 50 బిట్స్ మనం ఇవ్వడం జరిగింది.